హల్లెలూయా. నిశ్చయంగా ఈ రాత్రి ప్రభు ప్రత్యక్షత మన మధ్యలో ఉందని నమ్మిన వారు రెండు చేతులు ఎత్తి స్తుతిద్దాం. హల్లెలూయా. ఎక్కడికో వచ్చామన్న భావం లేదు. నిజంగా మా బిడ్డలతో కలిసి ఆరాధిస్తున్నట్టుగా సమయం గడుపుతున్నట్టుగా ఉంది. అటువంటి మీ ఆహ్వానాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఈ రాత్రి నిశ్చయంగా ప్రభు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా వినడానికి సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. నాకైతే ఆకలి వేస్తుంది. మీకు ఇదేం క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారు? నాకు ఆకలి వేయట్లేదు, కాకపోతే నిజమేమన్నా చెప్తారేమోనని ఆకలి వేస్తుందని చెప్పాను. బట్ మీరు మౌనంగా ఉన్నారంటే అటున్నారో ఇటున్నారో అర్థం కాల. రైట్. ఈ రాత్రి మన వాక్య ధ్యానం కోసం మార్కు సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 34 వరకు ఉన్న వచనాలని ఎవరైనా మైక్లో చదవగలిగితే అందరం చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 34 వరకు ఉన్న వచనాలు మనందరికీ తెలిసిన విషయమే. కానీ దేవుని వాక్యం మీద దృష్టి పెట్టి ఎప్పుడైతే చదువుతామో నిశ్చయంగా అది మనతో మాట్లాడేదై ఉంది. జీవం కలిగింది ఆయన వాక్కు. ఆమేన్. రైట్. ఆ వాక్యాన్ని ఎవరైనా మైక్లో చదవగలరా? యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయన్ను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణయనిదని గ్రహించుకొనెను. ఇందాక అన్న చెప్పినట్టుగా మేము నిలబడ్డాం అంతే. దానికి కారణం ఏంటంటే మా వెనకాల ఇలాంటి ప్రార్థన చేసే యోధులు ఉన్నారు కాబట్టి. అలాంటి విపత్తుకర పరిస్థితుల్లో సహితము మా విశ్వాసం కాలిపోకుండా, దర్శనం కాలిపోకుండా, పిలుపు కాలిపోకుండా ప్రభువు నిలబెట్టడానికి కారణం అనేక మంది మీలాంటి వారు మా కోసం ప్రార్థన చేశారు కనుకనే. అయితే కాలిపోయింది భౌతిక కట్టడం మందిరమే, కానీ అది అనేక మందికి వెలుగునిచ్చి అనేక మంది విశ్వాసాల్ని కట్టే వెలుగుగా దేవుడు మార్చాడు. అపవాది ఒకదానికి ఉద్దేశిస్తే, యోసేపు అంటాడు కదా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు, కానీ అది ఈరోజు అలా లేదు. దానికి కారణం ఏంటంటే దేవుడి అనుమతితోనే జరిగింది. ఆమేన్. యోబు గ్రంథంలో ఉన్న మాట మనందరికీ తెలిసిందే. యోబు చక్కగా అన్నీ బాగున్నప్పుడు దేవుని స్తుతించాడు మనలాగా. అన్నీ పోయిన తర్వాత మనలాగే స్తుతించాడా? ఆయనలాగా మనం స్తుతించాలా? మనకేంటంటే జలుబు చేసిందంటే దేవుడు ఉన్నావా, ఏది జలుబుకే. కానీ యోబు జీవితాన్ని మాదిరిగా తీసుకుంటే కృపా సమాజానికి పోయింది ఆఫ్టర్ ఆల్. ఏంటిది అది? ఏం భయంగా ఉందేంటి ఆ మాట అనడానికి? ఆఫ్టర్ ఆల్. నీ సంగతి ఏంట్రా అంటారు కదా రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు. అనలేదా? నువ్వెంతరా, నీ సంగతి ఎంతరా అంటాం కదా. అలాగా ఇంగ్లీష్లో పోయిందంతా ఆఫ్టర్ ఆల్. ఏంటిది? దేవుడు ఇవ్వబోయేది ఘనమైంది. దేవుడు ఇస్తున్నాడన్న నిరీక్షణ ఇంకా ఘనమైంది. నీ జీవితంలో ఏది కోల్పోయావో,
ఎలాంటి విపత్తుకర పరిస్థితుల మధ్యలో ఏం నష్టపోయావు నేను వ్యక్తిగతంగా ఎరగకపోవచ్చు, కానీ నిన్ను నన్ను మనందరినీ ఎల్బెతెల్ రివైవల్ సెంటర్ని, కృపా సమాజాన్ని, మరొక సంఘాన్ని నడిపిస్తున్న ఆ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. మన జీవితాల పట్ల ఉద్దేశం నెరవేర్చేంత వరకు చేయి విడిచిపెట్టేవాడు కాదు ఆయన. హల్లెలూయా. ఈ 40 దినాలు నీవు దేనికోసం ప్రార్థన చేయడానికి ఆయన సన్నిధానంలో సిద్ధపడుతున్నావు నేను ఎరగను, కానీ ఆయన సన్నిధిలోకి వచ్చిన వారి హృదయాన్ని చూచే దేవుని పరలోకం అక్కడి నుంచి చూస్తుంది. ఈ 40 దినాలు అయిపోయేలోపు నూతన కార్యాలు, ఘనమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అంతులేని కార్యాలు దేవుడు మీ సంఘములో జరిగించునుగాక. ఆమేన్. ఇక్కడ చదివిన లేఖన భాగంలో ఒక 2 ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. దేవుడు చేసే ఉన్నతమైన కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో, ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా దీంట్లో ఎంఫసిస్ చేయబడిన సంఘటన ఏంటంటే, ఒక మంచి అధికారి పొజిషన్లో ఉన్న ఒక ఆయన, నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది అయ్యా, అన్నీ ట్రై చేసాం, అన్నీ ఫెయిల్ అయినాయి, ఒక్కటే అందరూ చెప్పుకుంటున్నారు యేసు ప్రభు ఆయన స్వస్థపరుస్తాడంట అని ఆసక్తిగా విన్నదాన్ని బట్టి వినుట వలన విశ్వాసం బలపరచబడటంతో ఆయన దగ్గరికి వచ్చి అడిగితే, అర్జెంట్లో ఉన్నాడు, చాలా ఎమర్జెన్సీ. మనందరికీ తెలుసుగా, ఇందాక మేము కొండపల్లి దాటి ముందుకు వస్తుంటే ఏదో వెహికల్ సైరను కుయ్యి అని వస్తుంది సైరను. సో దానికోసం మేము పక్కకు జరగాల్సి వచ్చింది, ఎందుకంటే నేను అర్జెంట్లో ఉన్నాను, వెళ్ళాలి, దారి ఇవ్వండి అని. అలాంటి ఎమర్జెన్సీ మధ్యలో ఉంటే ఈ అధికారితో పాటు యేసు ప్రభు వారు ప్రయాణం చేసి వెళ్తుంటే, ఆయన ఎటు వెళ్తుంటే అటు రోడ్డు మీద జనాలు ఉండటం ప్రారంభించారు. ఎక్కడ చూసినా ఈయనకేమో మనసులో బాధ, అంతే కదా. నాన్నగారి ఇంటికి అది స్వీట్ తీసుకొచ్చానరా అని చెప్పి అంటే, ఇంటికి అప్పుడే చుట్టాలు వచ్చారనుకోండి, పిల్లలకి ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళకి పెట్టాలి ముందు, మనకి పెట్టరు. వాళ్ళు తిని వెళ్ళేంత వరకు పిల్లలకి ఎంత కోపం వచ్చిందో చుట్టాల మీద ఆ టైంలో. పోనీ వచ్చేవాళ్ళు ఏమైనా తీసుకొస్తారా అంటే అది లేదు, ఊక్కుంటూ వస్తారు. మన ఇంట్లోది మీ ఇంటికి వచ్చే చుట్టాలందరూ మంచోళ్ళు అనుకుంటా. ఆ యాంగ్జైటీ, ఆ క్యూరియాసిటీ, ఆ ఆసక్తి ఎలా ఉంటుందంటే దాంట్లో ఏముందో మనందరికీ తెలుసు. ఇంట్లో నాన్నగారు అమ్మ బయటికి వెళ్తూ నీ ఇష్టం ఏదైనా తినగానే ఆ డబ్బా మటుకు ఓపెన్ చెయ్యొద్దు, దాన్ని తెరవద్దు అని చెప్పారనుకోండి, మనకి ఎలా ఉంటుంది? నాన్నగారు చెప్పారు నేను దాన్ని ఓపెన్ చేయను అనుకుంటామా? దాంట్లో మన బాధ అంతా అన్నీ తీసుకోంటే దాని మీద దృష్టి ఉండదు, అది మటుకు తీయద్దు అన్నాం అనుకోండి, ఇంకా అక్కడి నుంచి ఉంటుంది. దాంట్లో ఏముందో దాంట్లో ఒక్కసారి తెరుద్దాం, దగ్గరికి వెళ్ళి కొంచెం తెరిచి చూడటం, తెరిస్తే దాంట్లో ఏముండదు. తల్లిదండ్రులతో ఇదే పెద్ద బాధ, మనల్ని పరీక్షించడానికి పరిశీలించడానికి. ఇలాంటి బోడి తల్లిదండ్రులకే ఇంత జ్ఞానం ఉంటే పరలోకం ఉందన్న తండ్రికి మరెంత గొప్ప జ్ఞానం ఉందో. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు ఎలాంటి విషయాలు అనుమతించాడో వ్యక్తిగతంగా నేను ఎరగకపోయినా ఆయన నీ జీవితంలో అనుమతించాడు. ఆ విశ్వాసం నీ హృదయంలో ఉన్నట్లయితే ఆ గడియ వచ్చినప్పుడు ఆయన కార్యం ఎలా చేస్తాడో కూడా నువ్వు ఊహించవు. ఆయన కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రయాణమై వెళ్తుంటే ఈ లోపు మధ్యలో 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ, తన గాథ భయంకరంగా ఉంది. అక్కడ అనేక చోట్లకు తిరిగింది, ఏది పడితే అది ట్రై చేసింది. విజయవాడలో మంచి హాస్పిటల్ అంటే అక్కడికి వెళ్ళింది. కాదు తిరువూరులో ఇంకా మంచి కాదు, ఇటు నుంచి అటు వెళ్ళాలేమో, అంతేగా. తిరువూరులో మంచి హాస్పిటల్ అంటే అక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత తిరువూరు, ఇక్కడ మైలవరం, ఇబ్రహీంపట్నం, ఇది కాదు డైరెక్ట్ విజయవాడ అంటే అక్కడికి వెళ్ళింది. అమ్మా నువ్వు ఇక్కడ ట్రై చేస్తున్నావు, ఇది కాదు హైదరాబాద్ వెళ్తే మంచి వైద్యం అంటే అక్కడికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళినా స్వస్థత లేదు. ఇలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న ఈ స్త్రీ ఇంకా సమస్తాన్ని కోల్పోయింది. పొలం ఉన్నా అమ్ముకుంది, ఇల్లు అమ్ముకుంది, నగ ఉంటే నగ అమ్ముకుంది, ఉన్నవన్నీ పోగొట్టుకుంది, కానీ స్వస్థత రాలేదు. ఆవిడ బాధ దీంట్లోంచి ఎప్పుడు బయటపడతానన్న బాధ, ఆ వేదన ఆవేదన
వర్ణించలేనిది. ఆవిడ పడుతున్న ఇబ్బంది చెప్తే అర్థమయ్యేది కాదు, అనుభవిస్తేనే అర్థమయ్యేది. అంత భయంకరమైన వేదనలో ఉన్న వ్యక్తి మనసులో ఒకటి అనుకుంది. ఏమనుకుందంటే, నేను అన్నీ చేశాను కానీ ఏది ఫలించలా. కానీ మనసులో ఒక మాట మటుకు అర్థమైంది, అదిగొదిగో బోధకుడు వెళ్తున్నాడు కదా, ఆయన ముందుకెళ్ళి చెప్పుకునే అవకాశం లేదు. కానీ ఒక్కసారి ఆయన వెనకాలకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగుని, ఏంటిది, వస్త్రపు చెంగును ముట్టుకున్నా చాలని విశ్వసించింది. విశ్వసించిన వ్యక్తి అక్కడ ఉండలేదు, కానీ విశ్వాసాన్ని ఆచరణలో పెట్టింది. ఆచరణలో పెట్టి ముందుకు వెళ్ళి ఎప్పుడైతే తాకిందో అక్కడ రాయబడిన మాట, ఆవిడ రక్తధార కట్టెను. హల్లెలూయా. ఇది మనం చదువుకున్న వాక్యంలో ఉన్న విషయం. దీని గురించి 2-3 విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేసి ముగింపులోకి తీసుకువెళ్తాను. అప్పుడే కాదు, కంగారు పడమాకండి. మనందరికీ ఫ్రీడమ్ అంటే ఇష్టం. ఏమి ఇష్టం? స్వతంత్రం. ఎందుకు? జెండా ఎగరేసిన తర్వాత చాక్లెట్లు ఇస్తారన్నా? జెండా ఎగరేసిన తర్వాత చాక్లెట్ల కోసం కాదు. ఫ్రీడమ్ అంటే స్వతంత్రంగా ఉండడం. స్వతంత్రం యొక్క మాధుర్యం ఏంటో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఇంజనీరింగ్ కోసం హైదరాబాదో విజయవాడో వెళ్తారు చూసారు పిల్లలు, వాళ్ళని అడగండి, చెప్తారు, అబ్బా ఇన్ని రోజులు మా అమ్మ నాన్న ఇంట్లో ఉండి ఇది ఆరోగ్యవంతమైంది తినురా అని వంకాయ, బీరకాయ, దోసకాయ మీ పిల్లలు తింటున్నారు. మంచి పిల్లలు మీకు. మా పిల్లలే మర్చిపోయి, నాకు 3 పిల్లలు. 3 పిల్లలతో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, దేవుడు ఇంకొకరు కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. ఒకవైపు మిగిలిపోయింది. ఈస్ట్ వెస్ట్, సారీ వెస్ట్ లేరనుకుంటా, ఈస్ట్ సౌత్ నార్త్ 3 ఉన్నారు. పిల్లలతో తిండి తినిపించడం కష్టం. కానీ రోడ్డు మీదకి వెళ్ళి నీళ్ళ పూరి, ఏంటిది అది, మీ ఊళ్ళో కూడా ఉందా? పావుల్లాగా కూడా ఉంటాయిగా. మెనూ మొత్తం మీరే చెప్పేటట్టున్నారు. ఇవి తినమంటే ఎంత ఆసక్తిగా తింటారు. బీరకాయ, దొండకాయ, సొరకాయ, పొట్లకాయ, ఇవేం కూరలు? పథ్యం అంతేగా. ఇంట్లో ఆరోగ్యవంతమైన తిండిని వండి పెడుతుంటే పిల్లలకి ఎక్కదు. కానీ ఎప్పుడైతే ఇంజనీరింగ్ కోసమో లేకపోతే హాస్టల్ కోసమో దూరం చదువుల కోసం వెళ్ళినప్పుడు, అమ్మయ్యా మా మమ్మీ మా డాడీ లేరు, ఇప్పుడు నాకేముంది? స్వాతంత్రం. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు ఉంటే నేను మీ పక్షంగానే మాట్లాడుతున్నా, కానీ మీ పక్షంగా లేను నేను. హల్లెలూయా. స్వాతంత్రం అంటే మనకి ఎలా ఉంటుందంటే అన్నీ పోయినాయి. కానీ నిజమైన స్వతంత్రం ఏంటంటే నీ సరిహద్దులు నువ్వు ఎరిగి ఉండడమే నిజమైన స్వతంత్రం. హల్లెలూయా. స్వతంత్రం అంటే మన సరిహద్దుల్లో మనము ఉండి దాన్ని అనుభవించడమే నిజమైన స్వతంత్రం. ఈ రోజుల్లో చాలాసార్లు, అనేక సార్లు భక్తి పదంలో మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, ఈ భక్తిని ఆచరిస్తున్నప్పుడు, అబ్బా ప్రతిదానికి రిస్ట్రిక్షన్సే. పాస్టర్ గారు ఇది చేయొద్దంటాడు, అది చేయొద్దంటాడు, అది చేస్తే అమ్మగారు చూస్తారు, ఇది చేస్తే అయ్యగారు చూస్తారు, అది చేస్తే ఆవిడెళ్ళి అయ్యగారికి చెప్పుద్ది, ఇది చేస్తే ఈవిడెళ్ళి అమ్మగారికి చెప్పుద్ది. ఇవన్నీ తెలిసి ఇన్ని రిస్ట్రిక్షన్సా, ఇన్ని సమస్యలా, ఇన్ని వేదనలా, ఆల్రెడీ నా కష్టాలతో పడలేకపోతున్నాను, నాకు ఫ్రీడమ్ అనేది. కానీ నిజమైన ఫ్రీడమ్ ఏంటో తెలుసా? నీ సరిహద్దులు ఈ భక్తిలో ఉన్నప్పుడు నీవు ఎరిగి ఉండడమే నిజమైన స్వతంత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మన సరిహద్దులు సరేవునుగాక. దైవసేవకుడు నిన్ను గద్దించాడా? దైవసేవకురాలు నిన్ను గద్దించారా? ఏమో, ఎవరినైనా ఈ వారం గద్దించారో. ఈరోజు పొద్దున్నే నాకు సమస్య వచ్చి పడింది. అయ్యా ఇట్లా జరిగింది, మీరేమో ప్రసంగంలో సిద్ధాంతికి చూపించుకున్నారు అన్నారు. నేనేదో ఫ్లోలో చెప్పిన మాటకి ఈరోజు ఆ విశ్వాసం వచ్చి, ఇదిగో మా తోటి కోడలైన నువ్వే వెళ్ళి అయ్యగారికి చెప్పావు, నేనే సిద్ధాంతికి చూపించుకున్నానని. అలాంటి బుద్ధి ఏదైనా ఉంటే సరవునుగాక. ఇదేంటి? మీ గురించి నాకు ఎవరు ఏమీ చెప్పలేదు, కానీ ఇదిగో జీవ గ్రంథంలో ఉన్న విషయాలు ఎవరైనా ఇలానే బోధించాలి. ఆమేన్. ఇదే మనకి నిజమైన స్వతంత్రాన్ని ఇచ్చేది. హల్లెలూయా. హల్లెలూయా. మనలో చాలా మందికి ఎలా ఉంటుందంటే, ప్రార్థన చేయించుకోవడానికి వస్తాం, అయ్యగారు ప్రార్థన చేయండి,
నేను చాలాసార్లు విన్నాను చాలా చోట్ల. ఒకవేళ మీరు కూడా ఆ కోవకు చెందితే దాంట్లో మార్పు రావాలి. ఎందుకంటే మన విశ్వాసంలో మార్పు రావాలి. వచ్చి అయ్యా ప్రార్థన చేయండి, ఏంటమ్మా సమస్య అంటే కడుపు నొప్పో తలనొప్పో ఒళ్ళు నొప్పులో ఏదో సమస్య చెప్పిన తర్వాత అయ్యగారు చాలా భారంతో విశ్వాసంతో నిజంగా మీ సేవకుడు కనుక మీకోసం మరింత భారంతో ప్రార్థన చేస్తే మనకున్న సమస్య ఏంటంటే ఇదివరకు ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు అయ్యా మా ఆయన కోసం ప్రార్థన చేయండి, మా భర్త కోసం ప్రార్థన చేయండి, తాగుతున్నాడయ్యా, మందిరానికి రాడయ్యా, ఇబ్బంది పెడతాడయ్యా, ఇన్ని చెప్పిన తర్వాత ప్రార్థన చేసి అయ్యగారేమో భారంతో ఇంకొక ఆత్మ దేవుని సన్నిధికి వస్తుందంటే మరింత భారంతో ప్రార్థన చేస్తారు. మీరేమో ఏం చేస్తారంటే అయ్యా ప్రార్థన చేసిన తర్వాత చివరిలో చెప్పే మాట, అయ్యా ఊళ్ళో రాయన్న మారుద్దేమో కానీ కొద్దిమంది చెప్పారు, గట్టిగా చెప్పండి, మా ఆయన ఏం మారదు. ఇంకా దేనికి నువ్వు దేనికి అడుగుతున్నావు? అయ్యగారేమో గొంతు చించుకొని భారంతో ఇంకొక ఆత్మను సంపాదించాలన్న ఆసక్తితో ఆయన సంపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటే మనం చేసేది ఏంటంటే లోపల ఇన్ని రోజులు చేస్తున్నాను మారతాడా? ఆ మాట నేను అనకూడదని ఆగా. మన హృదయంలోనేమో విశ్వాసం ఉండదు, కానీ మనకేంటంటే అనుకోగానే కార్యం జరగాలి. ఇందాక నీ జీవితంలో నూతనమైన కార్యాలు, ఘనమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అంతులేని కార్యాలు దేవుడు చేయాలి గలుగునుగాక. అమ్మో మెలుగుతూ ఉన్నారు ఇప్పుడు మటుకు అట్లా మళ్ళీ దొరికిపోతామని. మన జీవితంలో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చే హృదయంలో అవిశ్వాసం కలిగి ఉంటే దాని ద్వారా నిజమైన విజయాన్ని పొందుకోలేము. అమ్మా ప్రార్థన చేసింది అమ్మ ఇప్పుడు ఎలా ఉందని అడిగితే చాలామంది చెప్పిన సహజమైన మాటల గురించి చెప్తా. ఏమంటారంటే అయ్యా ఒక్క రవ్వ బాగుంది. ఏంటిది అది? ఏ రవ్వ? గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, ఇంకేమున్నాయి రవ్వలు నాకు పెద్దగా తెలియదులేండి. అసలు ఒకంత ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. పాస్టర్ గారేమో హృదయపూర్వకంగా మనసారా సంపూర్ణమైన విశ్వాసంతో నీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తే నీలోంచి వచ్చే మాట ఏంటంటే, ఎందుకంటే ఎప్పటి నుంచో చేసుకుంటున్నాను, తగ్గుద్దా చచ్చుద్దా, మారతాడా మారడా, తీరుద్దా తీరదా. ఇదిగో నీలో ఉన్న అవిశ్వాసం నీ జీవితంలో కార్యం జరగకుండా, నిజమైన స్వతంత్రాన్ని నీవు అనుభవించకుండా అడ్డం పడుతుంది. ఏంటో తెలుసా? నీలో ఉన్న అవిశ్వాసమే. అది ఎప్పుడైతే సరి చేయబడుతుందో అదిగో ఆ నూతనమైన కార్యము, ఘనమైన కార్యము, ఆశ్చర్యమైన కార్యము, అంతులేని కార్యము దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నీ జీవితంలో అటువంటి స్వతంత్రాన్ని నువ్వు పొందుకోవాలి. ఆమేన్. ఇక్కడున్న స్త్రీ తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయిన స్థితి. మనలో చాలామంది ఇలాంటి ఫ్రీడమ్ కోల్పోయిన వారమే. బంధకాలతో బంధించబడి దేవుణ్ణి ఒక సెక్షన్కి దేవుడు ఈ విషయంలో కార్యం చేయాలి, లేకపోతే ఇక్కడ వరకే పని చేయాలని మూసుకొని తలుపులు మూసి దేవుడిని ఒక చోట లిమిట్ చేసే, దేవుడికి సరిహద్దులు పెట్టే అలవాటున్న విశ్వాసులంగా మారుతున్న పరిస్థితుల మధ్యలో మనం ఉంటున్నాం. మనలో చాలామందికి హాఫ్ ఫ్రీడమే ఇష్టం. ఏంటిది? సగం స్వతంత్రం. లేదండి మాకు నిజంగా ఫుల్ స్వతంత్రం కావాలి, ఫ్రీడమ్ కావాలని కోరుకుంటాం. కానీ మనలో చాలామందికి సగం స్వతంత్రమే ఇష్టం. ఎందుకంటే దేవుడు నా జీవితంలో నేను అనుకున్నవన్నీ చేయాలి, కానీ దేవుడు నీ జీవితంలో ఉద్దేశించిన వాటిని మటుకు నువ్వు చెయ్యవు. దేవుడు నీకేం చెప్పాడు? నీ జీవితంలో నేను అన్నీ చేస్తానన్నాడు, కానీ ఆయన నిన్ను ఆయన కోసం నమ్మకంగా జీవించమన్నాడు, నమ్మకంగా సువార్తను ప్రకటించమన్నాడు, నమ్మకంగా నీ సాక్ష్యాన్ని పంచుకోమన్నాడు. కానీ మన జీవితంలో చాలాసార్లు దేవుడు నా జీవితంలో చేయాలి, కానీ నేను దేవుడు ఉద్దేశించిన వాటిని చేయను. ఇది సగమైన స్వతంత్రం. దేవుడు ఈ విషయంలోనే కార్యం చేయాలి, ఈ విషయంలో దేవుడు కొద్దిగా దూరంగా ఉండాలి. ఎందుకంటే అది కఠినమైంది, ఎందుకంటే అది కష్టమైంది, ఎందుకంటే అది నొప్పితో కూడింది, ఎందుకంటే అది భారంతో కూడింది. అటువంటి భారము, నొప్పి, బాధ్యత మనము తీసుకోవడానికి ఇష్టపడము. అందుకే సగం స్వతంత్రం చాలు. దేవుడు మన జీవితం మొత్తంలోకి వచ్చావనుకో, నీ అలవాట్లు మారాలి, నీ వ్యసనాలు పోవాలి, నీ బ్రతుకు మారాలి, మంచి మాటలు రావాలి. ఇవన్నీ రావాలంటే ఎంత కష్టమో. దేవుడు మటుకు మన జీవితంలో ఘనమైనవి చేయాలి, ఆశ్చర్యమైనవి చేయాలి, ఉన్నతమైనవి చేయాలి. నువ్వు మటుకు సువార్తను ప్రకటించవు, ఆయన కోసం నిలబడవు, ఆయన కోసం సాక్షిగా నిలబడవు. మనలోనే
డ్యూయల్ నేచర్ అంటాం, రెండు కోణాలు, ఇటు వెళ్తే ఇటే, ఇటు వెళ్తే ఇటే. మందిరంలో ఉన్నంత వరకు తెల్ల బట్టలు వేస్తాం, మందిరంలోంచి బయటికి వెళ్ళిన తర్వాత మీరు వేసుకుంటారేమో నాకు తెలియదు, కానీ ఆ బట్టలు తీసిన తర్వాత ఏంట్రా అని ఎవడైనా అంటే వాడు రా అన్నాడు కాబట్టి దానికి ఇంకా రెండు మాటలు కలిపి ఇక అది పంచాంగం అంటాం, నోట్లోంచి ఆగదు. అది మందిరం లోపల కూడా నువ్వు అలా ఉన్నావంటే నీలో భయంకరమైన లోపం ఉంది. మందిరంలోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నావో బయటికి వెళ్ళిన తర్వాత ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణమే దేవుణ్ణి ప్రత్యక్షతగా ప్రజలు చూచేలాగా దేవుడిని నువ్వు సాధనంగా ఎంచుకోబోతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. 5వ అధ్యాయం 21వ వచనం దగ్గర యేసు ప్రభువారు సమాజ మందిరపు అధికారి అని యాయీరు అనొకడు వచ్చి యేసు ప్రభువారిని బతిమలాడుతున్నాడు. అక్కడ, అయ్యా నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది అంటే మరణంతో పోరాడుతున్న బిడ్డ. ఒక యాయీరు అనే ఆఫీసర్, సాధారణమైన వ్యక్తి కాదు, ఆఫీసర్. ఈయన ఒక ఆఫీసర్ వచ్చి యేసు ప్రభువారిని బతిమలాడుతున్నాడు, అయ్యా ఇది నా పరిస్థితి, నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, నా కుమార్తెకు ఉన్న పరిస్థితి ఇలా ఉందని చెప్పి సమాజ మందిరపు అధికారి, ఈయన ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఇలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి బతిలాడితే ఆయనకున్న సొసైటీలో సమాజంలో ఉన్న పేరును పట్టించుకోలేదు, సమాజంలో ఉన్న ప్రఖ్యాతులను పట్టించుకోలేదు, ఆయనకున్న స్థానాన్ని పట్టించుకోలేదు. కానీ ఒకే ఒకటి గుర్తుంది, ఏంటంటే తన కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది. ఆవిడ మరణంలోంచి బయటికి రావాలంటే, ఆ మరణపు అంచు నుంచి బయటికి రావాలంటే దీనికి ఒకే ఒక్క మార్గం మిగిలి ఉంది. అదే నజరేయుడైన యేసు ప్రభు నా గృహానికి వస్తే ఆవిడ స్వస్థపరచబడుద్దన్న విశ్వాసం. హల్లెలూయా. ఆ విశ్వాసం కదా మనకు కావాల్సింది. ఆవిడకున్న అతనుకున్న విశ్వాసం. యాయీరు బతిమలాడుకున్నాడు, అయ్యా నా గృహానికి రా. సమాజ మందిరపు అధికారి, ఆయనకున్న పేరుని, ప్రఖ్యాతుల్ని, సిచ్యువేషన్ని, పొజిషన్ని చూసుకోలేదు, కానీ అక్కడికి వచ్చి అడిగాడు. ఈ లోపు మనకి ఏదైనా టెన్షన్లో జరుగుతున్నప్పుడు, అదే స్కూల్కి వెళ్ళేటప్పుడు, నేను ఇప్పుడు మా పిల్లల్ని నేనే తీసుకెళ్తా స్కూల్కి. ఎవరున్నా కానీ సాధ్యమైనంత వరకు నేను ఊళ్ళో ఉంటే ఖచ్చితంగా పొద్దున పూట, ఉదయకాలం, నైట్ ఎక్కడికన్నా మీటింగ్కి వెళ్ళి వచ్చేసరికి 5:30, 6 అయినా తెల్లవారుజాము పొద్దున్నే మళ్ళీ 8 లేచి రెడీ అయ్యి మా పిల్లల్ని నేను స్కూల్కి తీసుకెళ్తాను. ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు మా పిల్లలతో కలిసి కొద్దిసేపు అల్లరి చేయడానికి, ప్రార్థన చేయడానికి. ఇదేంటంటే మీరు కూడా అల్లరి చేస్తారంటే పిల్లలు చేసేదే వాళ్ళ భాషలో మనం మాట్లాడితే వాళ్ళకి అర్థం అవుద్ది. హల్లెలూయా. సమస్య ఏంటంటే, ఇంత పెద్ద పాస్టర్ గారు, అంత పెద్ద పాస్టర్ గారు అని చాలాసార్లు బిరుదు పెట్టుకుంటాం, కానీ మా పిల్లల్ని అడగండి మా డాడీ ఎంత అల్లరి చేస్తారో చెప్తారు. కానీ మా పిల్లలు ఎంత క్రమశిక్షణతో ఉంటారో అంత క్రమశిక్షణతో ఉంటారు. హల్లెలూయా. చక్కగా వింటారు చెప్పిన మాట ఇప్పుడు వరకు అయితే. హల్లెలూయా. కొద్దిగా పెరగనియండి, మీరే చెప్తారు ఈసారి వచ్చినప్పుడు సాక్ష్యం అంటారా. అలా ఉండకుండా ఉందురుగాక. ఆమేన్. పిల్లలకి టైం వాల్యూ అప్పుడే అర్థం కాదు, కానీ పెద్దలంగా స్కూల్లో గేట్ వేసే పద్ధతి ఉంటుంది. ఉందా మీ ఊళ్ళో? స్కూల్కి ఉందో లేదో నాకు తెలియదు. ఇందాక వస్తుంటే పిఎంఎస్, ఎంపీఎస్ ఏదో స్కూల్ ఉంది దారిలో, యూపీఎస్. టైము 9, 8:30 ఏదో చెప్తారు. ఆ టైము అవుతుంది అంటే పిల్లలకి నిమ్మకు నీరెత్తినట్టు అంటారు సామెత. అస్సలు ఏమీ పట్టదు. ఎంత రిలాక్స్డ్గా ఉండాలో అంత రిలాక్స్డ్గా ఉంటారు. తల్లిదండ్రులంగా మనం తీసుకెళ్లే వాళ్ళమైతే మనకి ఎంత టెన్షన్ ఉంటుందంటే, అరే గేట్ వేస్తారా, గేట్ వేస్తారా, గేట్ వేస్తారా, రారా రారా అని బతిలాడి మనం తీసుకెళ్తాం. మనకు కూడా ఒక టైం వచ్చుద్ది. ఎప్పుడు? వాళ్ళకి ఎగ్జామ్స్ అప్పుడు. వీళ్ళు ఇక్కడ టెన్షన్తో ఊగిపోతారు. మనకు అప్పుడే ఫోన్ వచ్చుద్ది. హలో బాబాయ్ ఎలా ఉన్నారని మనం మాట్లాడుతాం. డాడీ టైం అయిపోతుంది డాడీ. ఆ టెన్షన్ని వర్ణించడం అసాధ్యం. అంత భయంకరమైన టెన్షన్లో ఈయన ఉంటే, ఈలోపు యేసు ప్రభు వారు చాలా రిలాక్స్డ్గా అలా నిలబడి ఉన్న ఆయన ఈ 12 సంవత్సరాల నుంచి భయంకరమైన ఇబ్బందితో, రక్తస్రావం అనే సమస్యతో బాధపడుతున్న ఒక స్త్రీ,
ఆ తల్లి యొక్క సమస్యను గురించి వర్ణించడానికి ఇది సందర్భం సమయం కాదు, కానీ ఆవిడ పడుతున్న వేదన వర్ణించలేనిది. ఇందాక నేను చెప్పినట్టుగా ఆవిడకున్న అవకాశాలన్నింటినీ వాడుకుంది, ఆవిడకున్న సమస్త ప్రయత్నాలు అన్నీ చేసింది, ఉన్నది అమ్ముకుంది కానీ ఉపయోగం లేదు, అప్పు తెచ్చి మరి చేసుకుంది కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఎన్ని చేసినా ఏమి చేసినా ఉపయోగం లేని భయంకరమైన పరిస్థితిలో చిక్కుకుపోయిన పరిస్థితుల మధ్యలో ఎక్కడో వినింది ఏంటంటే యేసు ప్రభువారు ఈ మార్గం గుండా వెళ్తున్నారంట. యేసు ఈ మార్గంలో వెళ్తుంటే నేనైతే ఆయన ముందుకు వెళ్ళే అర్హత లేదు, ఎందుకంటే ఈ రోజున్న పరిజ్ఞానం కానీ అవగాహన కానీ చాలా ఎక్కువ. ఆ రోజున్న పరిస్థితులు చాలా భిన్నమైనవి. లెవిటికస్ అనే పుస్తకంలో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలో, ఎవరు ముందుకు రాకుండా ఉండాలి, సమాజంలోకి మధ్యలోకి వెళ్ళకూడదు, ఆ సమయంలో ఇలాంటివి చేయాలి అలాంటివి చేయకూడదని అనేక రిస్ట్రిక్షన్స్ ఉన్న సందర్భాల మధ్యలో అది థియోక్రసీ అంటాము. దేవుని ఆజ్ఞలను పాటిస్తున్న సందర్భం అంటే ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలు వెంబడిస్తూ పాటిస్తున్న సందర్భం. ఎలాంటి స్వతంత్రం లేదు. ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వ్యక్తులకి ఎలాంటి స్వతంత్రం లేకుండా ఇబ్బందికరంగా ప్రజల మధ్యలోకి వచ్చి సాధారణంగా జీవించడానికి, సాధారణంగా వారి జీవన శైలిని చేయడానికి అవకాశం లేని పరిస్థితులు. ఎటువంటి స్వతంత్రం లేని ఈ స్త్రీ తన హృదయంలో ఒక బాధ అయితే మిగిలిపోయింది. నేను ఇలాగా 12 సంవత్సరాల నుంచి ఇలాంటి సమస్య బాధపడుతున్నాను, ఇలాంటి కష్టంతో బాధపడుతున్నాను. నేను ఎవరి దగ్గరికి బంధువులు భోజనానికి పిలవట్లా, బంధువులు పెళ్ళిళ్ళకి పిలవట్లా, బంధువులు పేరెంటాలకి పిలవట్లా, ఎలాంటి శుభకార్యాలకి పిలవట్లా. సమాజంలోకి ఇల్లు దాటి బయటికి వెళ్తే అందరూ చిచ్చి నీ మొహం చూస్తేనే దరిద్రం అని ఈసడింపులతో చిరాకులతో ఇబ్బంది పడుతున్న ఆ తల్లి యొక్క హృదయంలో ఉన్న మానసిక స్థితిని వర్ణించడం అసాధ్యం. మనలో చాలా మందికి ఇలాంటి సహజ సిద్ధమైన ప్రత్యక్షత, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్న వారమే ఎక్కడో ఒక చోట. మన జీవితంలో యేసుని రక్షకుడిగా అంగీకరించిన నాటి నుండి అన్ని సంతోషాలే. ఓ యేసు ప్రభు నమ్ముకున్నారంట అని పూల పరుపేసి నిన్ను ఊర్లోకి ఎవరు ఆహ్వానించలా. మీ ఊర్లో ఏమన్నా అలా ఆహ్వానిస్తారేమో, కానీ మా ఊళ్ళో అయితే అలా ఆహ్వానించిన సందర్భాలు ఏమీ లేవు. యేసు నమ్ముకున్నారు, అబ్బో భక్తి పరులు బయలుదేరారండి. యేసయ్యని నమ్ముకున్నందుకు నీకు దండేసి ఎప్పుడు గౌరవం ఇవ్వలేదు, నీకు శాల్వాను కప్పి నిన్ను గౌరవించలేదు, ప్రతి ఒక్కరు నిన్ను తక్కువగా చూడటమో లేకపోతే నువ్వు దేనికి పనికిరాని వ్యక్తిగా నిన్ను చూడటమో సమాజంలో జరుగుతున్న విషయమే. అనేక సార్లు చాలా సందర్భాల్లో ఏం కాలేదురా పురిగే కూర్చో, చాలా సందర్భాల్లో మనం ఎదుర్కొంటున్న చిన్నపాటి సమస్యలతో ఐసోలేషన్ అంటాం. అంటే మనల్ని వ్యతిరేకించి మనల్ని దూరంగా పెడితే మనం తట్టుకోలేము. ముఖ్యంగా యవనస్తులకు తెలుసుద్ది. ఫ్రెండ్స్ అందరు కలిసి ప్లాన్ చేసుకొని వెళ్ళి నిన్నొక్కడినే లేకపోతే నిన్నొక్కదాన్నే చెప్పకుండా, నీ ఒక్కడికి కానీ నీ ఒక్కదానికి కానీ చెప్పకుండా వాళ్ళందరూ కలిసి పార్టీకి పోయారనుకోండి, మీకు ఎలా ఉంటుంది? అమ్మయ్యా చాలా బాగుందని హ్యాపీగా ఫీల్ అవుతారా? మీ ఇంటి పార్టీ వాళ్ళకి ఇంట్లో ఏదో పెళ్లి జరుగుతుంది, ఊళ్ళో అందరిని పిలిచారు, మిమ్మల్ని ఒక్కళ్ళనే పిలవాలా, మీకు ఎలా ఉంటుంది? అమ్మయ్య చదివింపించే పని తప్పింది అనుకుంటారా? ఎలా ఉంటుందంటే వాడికి గొడవైనా వాడిని పిలిచాడు కానీ నన్ను మటుకు వాడు పెట్టే భోజనాలు దేనికి పనికిరాని భోజనాలు, నువ్వు ఇంట్లో నువ్వు రోజు తినే భోజనం వాడి పెళ్లిలో భోజనం కన్నా ఘనమైనదైనా మంచిదైనా కానీ నీకు ఎలా ఉంటుందంటే ఆడు నన్ను పెళ్ళికి పిలవలేదు. ఇలాంటి మానసిక వ్యవస్థే మనకుంది. అంటే సమాజంలో వెలివేయబడినా, సమాజంలో మనల్ని గుంపులో చేర్చుకోకపోయినా మన మానసిక వ్యవస్థ ఎంతో బలహీనపడే ప్రమాదంలో మనం ఉంటాం. ఎందుకంటే నన్నెవరు పట్టించుకోవట్లేదు, నన్నెవరు చూడట్లేదు, నా గోడు ఎవరు వినట్లేదు, నన్ను పట్టించుకునేవారు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను చూసేవారు లేరు, నన్ను పిలిచేవారు లేరు, నాతో మాట్లాడేవారు లేరు అన్న ఘోష మన హృదయాన్ని కలచివేసేది. ఈ స్త్రీ యొక్క భయంకరమైన వేదన అలానే ఉంది.
ఎవరు పిలవట్లా, ఎవరు హక్కును చేర్చుకోవట్లా. ఏమ్మా ఎలా ఉంది అని ఒక బిల్ల ఇచ్చిన పాపాన ఎవరు పోవట్లా. అమ్మ తిన్నావా అనిగేవారు లేనే లేరు. మన జీవితాల్లో ఇలాంటి సమస్యలు రావడం చాలా సహజం. కానీ అలాంటి బంధకాల మధ్యలో నువ్వు ఉండిపోవటం అది నువ్వు చేస్తున్న తప్పు. నిన్ను విమోచించేవాడు ఈ మార్గంలోనే వెళ్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే నీ విమోచకుడి వైపు దృష్టి నిలుపుతావో అప్పుడు నీకు నిజమైన స్వతంత్రాన్ని ఆ విమోచకుడు నువ్వు అడగకుండానే నీ విశ్వాసము కొలది కార్యము చేసే సమర్థుడైన. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో కూడా ఇంజనీరింగ్ చదవడానికి హైదరాబాద్ వెళ్తే ఇక్కడ మంగళగిరిలో ఉన్నంతసేపు ఏ బాధలు ఉండేవి కాదు. ఎందుకంటే సంఘం పెరుగుతూ ఉంది, మనకి ఎటు వెళ్ళినా అందరూ తెలిసిన వాళ్ళే, బంధువులు, మిత్రులు. కానీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత, హైదరాబాద్ వెళ్ళాను చదువుకోవడానికి, హైదరాబాద్ అద్భుతంగా ఉంటుందని. కానీ వెళ్ళిన తర్వాత అర్థమైంది మనకు అసలు సెట్ అయ్యేది కాదని. దేవుడు వదిలిపెట్టలా. హైదరాబాదు ఇంతలో అయిపోలేదు నాన్న అని చెప్పి హైదరాబాద్లో ఉన్న అనుభవాలు, దరిద్రాలు చాలవని దేవుడు నీకు ఇంకా మంచి అనుభవాలు కావాలని అక్కడి నుంచి బెంగళూరు తీసుకెళ్ళాడు. హైదరాబాద్లో ఆ వచ్చి రాని హిందీ నేర్చుకొని నానా కష్టాలు పడి కొద్దిగా నేర్చుకున్నాను అనుకున్నాను. అక్కడ నుంచి తీసుకెళ్ళి బెంగళూరులో పెట్టాడు. బెంగళూరు వెళ్ళిన తర్వాత అర్థమైంది ఇక్కడ హిందీ పనికి రాదు, అయితే కన్నడ కానీ, తమిళ్ కానీ, మలయాళం కానీ, ఇంగ్లీష్ కానీ నేర్చుకోవాలి. మనకు పొట్టకొస్తే ఇంగ్లీష్ ముక్క రాదు. టుడే టుమారో అంటం తప్ప. అమ్మ ఏదో ఒకటి 4 ముక్కలు హిందీ వచ్చు, 4 ముక్కలు తమిళ్ నేర్చుకున్నాం కాబట్టి, తెలుగు వచ్చు కాబట్టి సర్వవ్యం బెంగళూరుకి దేవునికి స్తోత్రం అయ్యా నీకే వందనాలు అని చెప్పి మంగళగిరి తిరిగి వస్తే, ఇందాక చెప్పానే పొట్టకొస్తే ఇంగ్లీష్ రాదన్నాను కదా, అయితే నెక్స్ట్ నీ పొట్ట కోయకుండా నీకు ఇంగ్లీష్ నేర్పిస్తానని దేవుడు అమెరికా తీసుకెళ్ళాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది నాకు నిజంగా పొట్ట కోసినా కొయ్యకపోయినా లోపల ఏమీ లేదని, మనకు తెలిసింది శూన్యం అని. ఇక్కడ ఉన్నంతసేపు ఎంత అద్భుతంగా ఉన్నామో. చాలాసార్లు ఇందాక నేను చెప్తున్నా, మన స్వతంత్రాన్ని మనము అనుభవించట్లేదు. చాలాసార్లు దూరపు కొండలు. మీ ఊరోళ్ళకి సామెతలు రావేంటి? మా అమ్మగారు నేర్పించారు నాకు సామెతలు. ఎన్ని చెప్తారు మా అమ్మగారు. ఈసారి వచ్చినప్పుడు ఆవిడ తీసుకొస్తా. దూరపు కొండలు నునుపు అంటారు కదా. బా అసలు భలే ఉందిలే అనుకుంటా. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమవుద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీపు కాలుద్ది, నోరు కాలుద్ది, కడుపు కాలుద్ది, ఒళ్ళంతా కాలుద్ది. నిన్ను పట్టించుకునేవాడు ఎవడు ఉండడని. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన అలానే ఉన్నారు. ఒక ఆయనకి 2 కుమారులంట. పెద్దోడేమో నాన్నగారు చెప్పారని ఇంట్లో ఉన్నాడు. ఇంకొకడికి మటుకు ఇంట్లో ఉన్నంతసేపు నాన్నగారు ప్రతిదీ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. అది కొద్ది దూరం ఉన్న పట్టణం మటుకు ఎంతో అద్భుతంగా ఉంది, రంగులతో ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఇదిగో నాన్న దగ్గర ఉన్న దగ్గర నుంచి పొద్దున్నే లెగాలి, ప్రార్థన చేయాలి. ఆదివారం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి. శుక్రవారం ఉపవాసం ఉండాలి. రాత్రి తొందరగా ఇంటికి రావాలి. రాత్రి తొందరగా పడుకోవాలి. పడుకునే ముందు ప్రార్థన. ఇన్ని సమస్యలు. ఇంట్లో ఉన్న దగ్గర నుంచి బెండకాయ తినాలి. ఇడికి అనిపించింది దూరం ఉన్న ఊరు వెళ్తే అంతా ఫ్రీగా. ఎలా? మీరు మనసులో ఉంది కానీ బయటికి చెప్పట్లా. మీకు కూడా ఉండాలని ఉంటుంది. ఎలాగా? ఫ్రీగా. గట్టిగా చెప్పండి పర్లేదు. బయట ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు అనుకుంటున్నా. ఫ్రీగా. ఫ్రీ అంటే ఇష్టం కదా. బస్సు వాటి గురించి మాట్లాడే టైం కాదు. కానీ ఇందాక వస్తుంటే బస్సులో అచ్చంగా మొత్తం లేడీసే ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారయ్యా అన్న భోజనం కూడా బస్సులోనే పెడుతున్నారన్నా అన్నారు. దేనికంటే పిల్లలు ఇంట్లో అన్నం తింటలేదు, చందమామ రావే, జాబిల్లి రావే అని చెప్పే టైం ఉండలేదు కాబట్టి బస్సు ఎక్కి ఆ అన్న చూడు, ఈ అన్న నాకు సంబంధం లేదు. అయినా ఇప్పుడు మన తెలంగాణ అన్నది బాధ లేదైతే. ఇక్కడ కూడా ఫ్రీ బస్సే. అసలు యాక్చువల్గా ఆంధ్రాలో పెట్టినప్పుడు వచ్చిన ఫ్రీ బస్సుకి సంబంధించిన న్యూస్ కన్నా తెలంగాణలో ఫ్రీ బస్సు పెట్టినప్పుడు వచ్చిన న్యూస్ అమ్మ బాబోయ్ మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీరేం బాధపడద్దు. నేను కూడా అంటే నాన్నగారు తెలంగాణ నుంచి వచ్చారు కాబట్టి నాకు ఇటు ఉంది. హల్లెలూయా. ఫ్రీ అంటే మనకు చాలా ఇష్టం. ఏమంటే ఇష్టం? బట్ బెటర్గా చెప్పండి.
తీసుకొని ఇష్టం లేదని చెప్పారంటే మటుకు మీ అంత అపనమ్మకస్తులు ఇంకొకళ్ళు ఉండరు. ఫ్రీ బస్సు కావాలి, ఫ్రీ అది కావాలి, ఫ్రీ ఇది కావాలి. మనందరికీ ఫ్రీగా ఉండడం అంటే ఇష్టం, కానీ ఏది ఫ్రీగా రాదు. ఉన్న సమస్య అదే. నీ జేబులోంచి పెడుతున్నారు, కింద కన్నం పెట్టి వాళ్ళే తీసుకుంటున్నారు. అది వేరే, ఇంకో రోజు సందేశానికి దాచి పెడదాం. హల్లెలూయా. దూరం ఉన్న దేశం ఎంతో అద్భుతంగా ఉందని ఆయనకు అర్థమై బయలుదేరి వెళ్ళాడు. నాన్న ఈడేదో సంపాదించినట్టుగా ఇదిగో ఉన్న దాంట్లోంచి నాది నాకు, అంతే కదా. ఇంట్లో పిల్లలకి చాక్లెట్ కొనిపెట్టామనుకో, నీ చేతిలో ఉన్నంతసేపే, వాళ్ళ చేతిలోకి వెళ్ళిన తర్వాత అరే కొద్దిగా ఇవ్వరా అంటే ఏమంటాడు వెంటనే? నాదే. ఏంట్రా నేనే కదరా ఇచ్చింది, ఇచ్చేంతవరకే నీది, ఇచ్చిన తర్వాత నిజంగా పిల్లల విషయంలో ఎదిగిన తర్వాత అర్థమవుతుంది. పిల్లల వైఖరి నేను రోజు మా పిల్లల్ని చూస్తుంటే ఎన్ని నేర్చుకుంటున్నాను. నా పిల్లలే నేర్పిస్తున్నారు. పిల్లలకి ఇచ్చినంతసేపు డాడీ ప్లీజ్, డాడీ ప్లీజ్, డాడీ ప్లీజ్, డాడీ కొంచెం, డాడీ కొంచెం, డాడీ కొంచెం. ఇచ్చిన తర్వాత వెంటనే ఇది ఎవరిదిరా అంటే, మనలో చాలాసార్లు దేవుని విషయంలో మన వైఖరి కూడా ఇలానే ఉంటుంది. దేవా నాకు ఇవ్వయ్యా, నాకు ఇవ్వయ్యా, నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తావు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావు, గోజాడి ప్రార్థన చేస్తావు, విజ్ఞాపన చేసి ప్రార్థన చేస్తావు. ఆయన ఇదిగో నీకు సమృద్ధి అని ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవకులు ఏదో అనౌన్స్ చేస్తారు, లేకపోతే మరొక చోట ఏదో అవసరం ఉందని నీకే తెలిసింది, కానీ నీకేమీ వినపడినట్టుగా, నీకేమీ తెలియనట్టుగా ఏమంటున్నాం వెంటనే? అలా అనడానికి మీకు ఇష్టం లేదు కదా. నాది. మన జీవితంలో చాలాసార్లు దేవుడు మనకు అనుగ్రహించింది మొత్తం నాదే అని దాన్ని పట్టుకొని ఉండే ప్రయత్నం చేస్తున్నాం. ఇదిగో ఈ చిన్న కుమారుడు కూడా దూరదేశం చాలా బాగుంది, అక్కడికి పోతే ఇంకా బాగుంటుంది, మా నాన్నతో తిప్పలు పడలేకపోతున్నాను, మా నాన్న అన్నిటికీ టైం అంటాడు, రిస్ట్రిక్షన్ అంటాడు, డిసిప్లైన్ అంటాడు, ఇలా ఉండాలంటాడు, అలా ఉండాలంటాడు, జుట్టు పైకి లెగకూడదు అంటాడు, జుట్టు దువ్వుకోవాలంటాడు, చొక్కా చిరక్కూడదు అంటాడు, ప్యాంటు. ఇయేగా సమస్యలు. కానీ దూరదేశం వెళ్తే ఫ్రెండ్స్ వస్తారు. ఎవరు వస్తారు? ఈరోజు సమాజం సగం కాదు మొత్తం చెడిపోవడానికి కారణం ఫ్రెండ్సే. కొంతమంది ఆశ్చర్యంగా ఉంటుంది విశ్వాసులు చెప్పే మాటలు విన్నప్పుడు, అయ్యా మా వాడు మంచోడయ్యా, కానీ ఎవరు చెడగొడుతున్నారంట? వాళ్ళమ్మ కూడా అదే చెప్పింది. మావాడు చాలా మంచోడయ్యా, కాకపోతే ఫ్రెండ్స్. నిజంగా మన ముత్యం మంచిదైతే ఇంత సమస్య ఎందుకు? ఇటు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళంగానే అరే నీలాంటి వాడు ఈ భూమి మీద లేడని ఫ్రెండ్స్ చేరారు. అందరూ ఫ్రెండ్స్ చేరిన తర్వాత అబ్బా అరే అస్సలు నువ్వు పెట్టుకున్న హెయిర్ స్టైల్ ఉందిరా సూపరు అనగానే కూల్ డ్రింక్ తాగుతావా, కాఫీ తాగుతావా అన్నాడు. ఇప్పుడు ఎందుకు లేరా? ఓకే కూల్ డ్రింక్, సర్వర్ 2 కూల్ డ్రింక్, ఆయనకోటి. ఫ్రెండ్స్ పక్కనుండి ఫ్రెండ్స్ ఫ్రీగా తాగారు, తిన్నారు. ఒకరోజు వచ్చింది, నాన్న చెప్పాడు ఏమనంటే, వద్దురా అవి నమ్మబాకరా, వాటి వైపు చూడమాకరా, అవి వినమాకరా, బీరకాయ తినరా, గ్యాస్ ప్రాబ్లం రాదు, కడుపులో మంట రాదు అంటే, కాదు నాకు పానీపూరే నచ్చింది, చాటే నచ్చింది, నూడిల్సే నచ్చినాయి అని చెప్పి అక్కడ తిని నొప్పి బాధ మంట అన్నీ వచ్చిన తర్వాత నాన్న హాస్పిటల్ తీసుకెళ్ళామంటే తల్లిదండ్రులు కూడా కరిగిపోతారు. రే నువ్వు ఫ్రెండ్స్తో పాటు తిన్నావుగా, మీ ఫ్రెండ్స్తో పాటు పో అనాల్సిందో, దరిద్రం వదిలిపోయేది. కానీ తండ్రి హృదయం తల్లి హృదయం అలా ఉండదు. ఆడు బాధపడుతున్నాడు అనగానే ఎమ్మటినే భుజాన్ని వేసుకొని పరిగెత్తుతారు. ఇంకా ఎట్లాగో ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మీలో ఎవరైనా ఈరోజు యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు ఇదిగో ఈ యంత్రంతో ఇలాంటి వ్యసనంతో, ఇదే వ్యసనమా, ఇలాంటి వ్యసనంతో బాధపడుతున్నారేమో, దేవుడు మీకు విమోచన ఇచ్చునుగాక. ఇది మటుకు మెల్లగా చెప్పారు. ఈ వ్యసనంతో ఇది నిజంగానే వ్యసనం. ఈరోజు సమాజాన్ని సగం కన్నా ఎక్కువగా, ఒక రకంగా చెప్పాలి సంపూర్ణంగా చెడగొడుతుంది. ఈ యంత్రమే బాగుపడడానికి ఉపయోగపడుతుంది, నేను దాన్ని కాదంటలేదు, కానీ బాగు కన్నా ఎక్కువ దరిద్రానికే వాడుతున్నారు ఈరోజు. అదేదో వచ్చింది, ఏం బుక్కు? గట్టిగా చెప్తే ఇంతో సమస్య, మెల్లగా చెప్పినా ఈయన వదిలిపెట్టడు. అందుకే గట్టిగా చెప్పండి, ఏం బుక్ అది? ఏం అప్పు?
ఫేస్ లేనోడికి ఫేస్బుక్, పైకి ఎక్కడం చేతకానోడికి ఇంకా కిలోగ్రాములు, ఇవన్నీ చాలవను. ఈ మధ్య చూసాం ఏందో చాట్ అంట. ఏం చాటు? అసలు స్నాప్చాట్ గురించి పోయిన వారమే చదివా, అంటే నాకు లేదులేండి అకౌంటు. తల్లిదండ్రుల అవగాహన కోసం చెప్తున్నాను ఈ మాట. సందేశంలో ఉన్న విషయం కాదు. దేవుని సన్నిధిలో అన్నీ నేర్చుకుంటాం. హల్లెలూయా. తల్లిదండ్రులకు అవగాహన కోసం చెప్తున్నాను. పిల్లల ఫోన్లు మీరు అబ్బా మాకు చాలా తెలివి జ్ఞానం ఉందని చెప్పి తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఏమని? వాళ్ళు స్నానానికి వెళ్ళినప్పుడు చూడటము, తర్వాత ఒకసారి ఒక కన్నేసి ఉంచటం అనుకుంటున్నాం. ఆ రోజులు పోయాయి. ఏం పోయినాయి ఆ రోజులు? ఈ రోజు ఎలా ఉందో తెలుసా? స్నాప్చాట్ అనే దాంట్లో నేను చదివితే నాకు మొన్నే తెలిసింది కొత్త విషయం. స్నాప్చాట్లో అంట మెసేజ్ పెడితే ఒక్కసారి వారు తెరిచిన తర్వాత తల్లో తండ్రి ఫోను లాక్కొని చూసినా అందులో ఏముండదు. నిజంగా అలాగా మాయమయ్యే సిస్టమ్ ఉంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, కొత్త విషయం తెలిసింది ఏంటంటే, ఈ స్నాప్చాట్లో అంటే లొకేషన్ షేర్ చేసుకొని, అంటే నేను ఇంకొక వ్యక్తితో, మళ్ళీ నన్ను ఎందుకులేండి కలుపుకోవటం, మీరు ఇంకొక వ్యక్తితో చాట్ చేస్తున్నారంటే, నాకు ఎట్లా స్నాప్చాట్ లేదు కాబట్టి, మీరు ఇంకొక వ్యక్తితో చాట్ చేస్తున్నారంటే ఆ వ్యక్తికి మీరు షేర్ చేస్తే లొకేషను, దాంట్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ వ్యక్తి ఎక్కడున్నారో కూడా తెలుసుద్ది. అంటే మీరు వాట్సాప్లో లొకేషన్ చేసా చూడు అంటున్నారు కదా, ఇక్కడ ఏం చెయ్యక్కర్లా. ఒక్కసారి ఒక్క బటన్ పెట్టి వదిలేస్తే ఇంట్లో ఉన్నప్పుడు అవతల వాళ్ళు మెసేజ్ చెయ్యరు. తల్లిదండ్రులారా నా మాట గట్టిగా గుర్తుపెట్టుకోండి. సమస్య ఇంట్లోకి వచ్చి పెద్దదయ్యేదాకా ఇబ్బంది పడమాకండి. మీ పిల్లల ఫోన్లో దానికి సంబంధించిన లొకేషన్ అవతల రాణి కాదు రాణి షేర్ చేసి పెట్టారనుకోండి, ఫోన్ ఇంట్లో ఉంటే వాళ్ళు మెసేజ్ పెట్టరు. ఎందుకంటే నువ్వు ఇంట్లో ఉన్నావని అవతలకి తెలుసు. ఒకవేళ మెసేజ్ పెట్టినా యువతల ఈసారి ఓపెన్ చేస్తే మళ్ళీ బయటకు వచ్చేసరికి డిలీట్ చేయక్కర్లా. పాత రోజులు డిలీట్ చేసే టెక్నాలజీ, ఇప్పుడు అది లేదు. డిలీట్ చేయకుండానే మెసేజ్ మొత్తం పోయిద్ది. సో జాగ్రత్త. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అవేర్నెస్ క్లాస్ ఇంతటితో సమాప్తం. నిజంగా ఈరోజు సమాజంలో భయంకరమైన పరిస్థితులు చూడడానికి కారణం అవగాహన లేకపోవటమే. తల్లిదండ్రులు పిల్లలు చదువుకుంటున్నారని నమ్మకంతో విశ్వాసంతో పిల్లలకి మెరుగైన స్థితి ఉండాలని అడగంగానే ఫోను, అడగంగానే బండి, అడగంగానే ఇంకా ఏదైనా చదువు కోసమే కదా అని కొనిపెడితే నిజంగా నిజాయితీగా దానికోసమే వాడుతున్న బిడ్డలు ఉన్నవారిని బట్టి దేవునికి స్తోత్రం. కానీ అటువంటి విశ్వాసఘాతకులుగా ఉంటున్న బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఈరోజు ఒక మార్పు హృదయములో కలుగునుగాక. నమ్మి విశ్వసించి చెప్దాం, కలుగునుగాక. జేమ్స్లో ఒక మాట ఉంటుంది, పాపం పరిపక్వం అయిన తర్వాత మరణాన్ని కంటుంది అని. వాడుతున్నంతసేపు, ఆడుతున్నంతసేపు, చూస్తున్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత వస్తుంది అసలైన సమస్య. నిన్ను మొత్తం నేను పీల్చుకుంటున్నా అనుకుంటావు, కానీ అది నిన్నే పీలుస్తుంది. అది అవగాహనలోకి, అనుభవంలోకి వచ్చుద్ది. కానీ తమ్ముడా, సహోదరుడా, నిన్ను అపవాది పీల్చుకునే లోపే దాంట్లోంచి బయటికి వచ్చుదువుగాక. ఆమేన్. ఈ దూరదేశం వెళ్ళి కుమారుడు అమ్మ నన్ను మించినోడు లేడు అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ సూర్యుడు, వీరుడు, ధీరుడు అంటే పొంగిపోయాడు. కానీ ఏమీ చేయలేకపోయాడు. చివరికి ఒకానొక రోజు వచ్చుద్ది, మా అమ్మగారు చెప్పినట్టుగా కూర్చొని తింటే ఏం కలుగుతాయంట? మరొక సామెత, కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయంట. అలానే వీడి నాన్నగారి దగ్గర పోట్లాడి తీసుకెళ్ళిన ఆస్తి మొత్తం తగలెట్టాడు. మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది ఏమనంటే, ఇప్పుడు నేను కడుపు నింపుకోవాలంటే నాకేదో ఒక ఉపాధి ఉండాలని ఒక చోట చేరాడు. ఎవడు పనికి పెట్టుకోలేదంట. అయితే చివరికి ఒక అవకాశం వచ్చింది. పందులు మేపడం కోసం మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. ఏం ఆపర్చునిటీ? పందులు మేపే జాబ్. అలా చెప్తే బాగుంటుంది. పందులు మేపడం ఒక ఉద్యోగమా? సమాజంలో హీనంగా చూసే పరిస్థితి. అందులో ఆ రోజు సమాజంలో పందిని అన్క్లీన్, అపవిత్రమైన దానిగా చూసే అలవాటు. దాన్ని
పోషించడం కోసం, దానికి తిండి పెట్టడం కోసం అయితే అది పక్కన పెడదాం. దీంట్లో ఇంకా దరిద్రం ఏంటంటే, మనకు కొంతమందికి దరిద్రానికి బోనస్ ఇచ్చినట్టుగా ఎప్పుడు దాంట్లోనే ఉంటారు. నాకు అవ్వదు, నాకు రాదు. ఆ దరిద్రం ఆగిపోవాలి. హల్లెలూయా. వీడికి ఉన్న దరిద్రం ఏంటంటే, పందులు మేపడానికి వెళ్ళాడు, వచ్చే రూపాయి పాపయ్య కాదు, ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళాడంటే, అక్కడ తిండికి కరువై కడుపు నింపుకోవడానికి అవకాశం లేక చివరికి ఏం తింటున్నాడంటే, పందులు తినే పొట్టు తినే ప్రయత్నం. మీకు అది బాగా అర్థం అవ్వాలంటే, రోజు పొద్దున్నే మీరు లేచి, మీ మగవాళ్ళకైతే చెప్తున్నా, అంటే ఇంట్లో అంట్లు కడిగే అలవాటు ఉన్న మగవాళ్ళకైతే నేను చెప్పక్కర్లేదు, లేడీస్ కడుగుతారు కాబట్టి సహజంగా అటువంటి బాధ్యతలు ఉంటే నా మీద పడొద్దు, నాకు ఎవ్వరు చెప్పలేదు. రైట్. అంట్లు కడగడానికి పొద్దున్నే అన్ని కడిగిన తర్వాత మనందరికి ఒక అలవాటు ఉండదు, ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోది కొంచెం, దాంట్లోది అన్నీ కలిపి గిన్నెలు కడిగి దాంట్లో వేసి ఒక గిన్నెలో మొత్తం చేర్చిన తర్వాత ఆ గిన్నెలో ఉన్న చెత్తని నీరుని అంతా కలిపి ఏం చేస్తాం, పక్కింటోడి ముందు వేస్తాం. మీరు మంచోళ్ళు వేయరు, ఆ రోడ్డు మీద కాలువ దగ్గర వేస్తారు. వెయ్యంగానే మనకి భోజనం పెట్టారు, టేబుల్స్ వేసారు, ఇస్త్రాకులు పెట్టారు, వెళ్దాం పదాన్ని వచ్చి కూర్చుంటాయా. పందులు చేసే ఆగం ఇంత అంత ఉంటుందా? భయంకరమైన ఆగం చేస్తాయి. అలాగా నువ్వు గిన్నె ఎప్పుడు ఇసిరేస్తావా అని ఎదురు చూస్తున్న పంది ఒక్కసారి ఇంకానే అని ఎగబడి అక్కడికి వెళ్ళిద్ది. ఇప్పుడు ఊహించండి ఈ చిన్న కుమారుడి పరిస్థితి ఎలా ఉందంటే, ఇదిగో నేను ఇందాక చెప్పింది చాలా వాక్యంలో చదివితే చాలా సాధారణంగా ఉంటుంది, సమయం చాలా వేగంగా కూడా వెళ్ళిపోతుంది. అక్కడ పందులు తినే పొట్టుతో వాడు కడుపు నింపుకోవడానికి ప్రయత్నించాడు, కానీ వాడికి ఎవడునూ ఏమీనూ ఇవ్వలేదని చాలా సహజంగా రాయబడి ఉంది మాట. కానీ మన ఊరిలో మన ఇంటి ముందు జరుగుతున్న విషయంతో పోల్చి నువ్వు కనుక ఊహించగలిగితే, ఇదిగో నువ్వు కడిగిన గిన్నె అక్కడ పారేసావు, అక్కడ లైన్లో వచ్చి తినల్లో పందులు. మీ ఊరిలో ఏమన్నా అలా వస్తాయేమో, కానీ మా ఊళ్ళో పందులు ఎగబడతాయి. ఏం పడతాయి? ఎగబడతాయి. ఆ ఎగబడుతున్న పందులు ఊహించడం కనుక మీకు సాధ్యమైతే నాతో పాటు కలిసి ఊహించండి. ఆ గిన్నె వేయంగానే దాని మీద పడి తినే ప్రయత్నం చేస్తున్నాయి పందులు. వీడి బాధ ఏంటో తెలుసా? తినడానికి లేదు కాబట్టి పందులు తినే ఆహారమైన తిని కడుపు నింపుకుందామా అని అనుకున్నాడు. అయితే అక్కడతో ఆగిపోలే, వీడి దరిద్రం ఇంకా స్పెషల్గా ఉంది. కానీ వానికి ఎవడును, నా మాట కాదు అక్కడున్న మాటే, అంటే పందులు తినే ఆహారం కూడా వాడికి దొరకలేదు. మన భాషలో చెప్పాలంటే ఎగబడి పందులు తింటున్నాయి, వీడు మన కొద్దిగా తింటానని వాటిని జరిపే ప్రయత్నం చేసినా వాడికి ఆ తిండి దొరకలేదు. అలాంటి దరిద్రమైన స్థితిలోకి వాడు వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? ఒక్క అవిధేయత. నాకు కావాల్సింది ఫ్రీడమ్, నాకు స్వతంత్రం కావాలని దూరదేశానికి పరిగెత్తుకుంటూ పోయాడు. పందులు తినే ఆహారం తినడానికైనా సిద్ధపడ్డాడు, కానీ వాడు కడుపు నింపుకోవడానికి అవకాశం లేని పరిస్థితిలోకి వెళ్ళాడు. అప్పుడు గుర్తొచ్చింది ఏమనంటే, నా తండ్రి ఇంట సమృద్ధి చాలా ఉందని. అయితే ఇంకా వాడి మనసు మారలా నా లెక్కలో. ఎందుకంటే నాన్న దగ్గరికి వెళ్ళి నా తప్పు అయిపోయింది నాన్న అని కాళ్ళు పట్టుకొని బతిలాడతాను, క్షమాపణ కోరతానని వాడు అనుకొని ఉంటే ఇంకోలా ఉండేది. వాడు ఏమన్నాడు తెలుసా? మా తండ్రి ఇంట సమృద్ధి ఉంది కాబట్టి నేను వెళ్ళి మా నాన్న, అయ్యా నన్ను నీ పనులతో పాటు నన్ను కూడా ఒకడిని, నీ పొజిషను కూలివాడి పొజిషన్ కాదు, నువ్వు తోవ తప్పి దారి తప్పి దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నామేమో, ఈ పరలోకపు తండ్రి ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు. దేనికో తెలుసా? నిన్ను పనివాడిగా ఉంచడానికి కాదు, నిన్ను పనిదానిగా చూడటానికి కాదు, నిన్ను ఆలింగనం చేసుకొని కుమారుడా కుమార్తె ఇదిగో ఇది నీ ఇల్లు అని స్వతంత్రాన్ని తిరిగి ఇచ్చేవాడు. హల్లెలూయా హల్లెలూయా. కానీ ఆ స్వతంత్రాన్ని పొందుకోవడానికి అనుమానం మనకి. ఈ స్వతంత్రాన్ని పొందుకోవడానికి అనేక మందికి అనుమానం. చాలాసార్లు మనం సంఖ్యలతో వస్తున్నాం, సంఖ్యలతో వెళ్తున్నాం. ఒక రవ్వ పర్లేదు కదా, సంఖ్యలు వేసుకొని మందిరానికి వస్తావు, సంఖ్యలతోనే దేవుణ్ణి స్తుతించుడి, సంఖ్యలతో దేవుని, అంటే
అంటే సంఖ్యలు అంటే చేతికి సంఖ్యలు తొడిగితే మీకు సంఖ్యలు కనిపిస్తుంది, కానీ దేవుణ్ణి నమ్మావు, విశ్వసించావు, నీ హృదయంలో ఇంకా ఆ అవిశ్వాసం పోలా. అవిశ్వాసం అనే సంఖ్యలతోనే మందిరానికి వస్తున్నావు, ఆయన ఆరాధిస్తున్నావు, కానుక సమర్పణ చేస్తున్నావు, ఆశీర్వాదం తీసుకుంటున్నావు, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటున్నావు, కానీ సంఖ్యలు పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లా. నీవు అలానే ఆయన సన్నిధికి వస్తున్నావు, అలానే వెళ్తున్నావు. చాలాసార్లు మన జీవితాల్లో సంఖ్యలతో ప్రయాణం చేసే అలవాటు మానుకోవట్లా, అది అలవాటుగా మార్చుకున్నాం. చిన్నప్పుడు మనందరికి తెలిసిన స్టోరీయే. ఏనుగు చిన్నగా ఉన్నప్పుడు కాలుకి చైన్ కట్టి, ఎంత పెద్ద ఏనుగు, అంత పెద్ద ఏనుగుకి పెద్ద చైన్ కట్టి దానికి కట్టేసి ఉంచుతారు. ఏనుగు ఫస్ట్లో బాగా ప్రయత్నం చేస్తుంది చిన్నపిల్లప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు. దాని బలము చాలా చిన్నగా ఉన్నప్పుడు. కానీ ఏనుగు అలానే పెరిగి పెద్ద అయిన తర్వాత దాని మనసులో ఇంకా అదే ఉండిపోయింది. ఏమన్నా తెలుసా, నా కాళ్ళకి సంఖ్యలు ఉన్నాయి అంటే అది బలంగా కూడా కట్టక్కర్లా. ఇప్పుడు పెద్దదైన తర్వాత దానికి ఉన్న బలము బహు విస్తారమైంది. అయినా తనకేం తెలుసు అంటే, చిన్నప్పుడు నేను చైను లాక్కునే ప్రయత్నం చేశాను, కానీ నా కాలుకి నుంచి ఆ బంధకాలు ఎప్పుడు విడిపోలేదు. సో ఇప్పుడు నేను పెద్దగయ్యాను, నా యజమానుడు ఎప్పుడు చెబితే అప్పుడే బయటికి వెళ్తాను, ఆయన ఎప్పుడు వచ్చి ఆ చైన్ పీకుతాడో అప్పుడే బయటికి రాగలనని అనుకుంటుంది. కాబట్టి ఇంత పెద్ద ఏనుగు ఒక్కసారి ఆ యజమాను నెత్తి మీద కాలు పెడితే కిందకి దిగిపోతాడు. అయినా సరే దాని మనసులో ఉండే విషయం ఏంటో తెలుసా, నా యజమాని నన్ను కట్టేశాడు, నేను బంధకాలతో ఇంకా ఉన్నాను. ఒక్కసారి గట్టిగా లాగితే తెగ అవతలపడుద్ది, కానీ దాని హృదయంలో నాకు బంధకాలు ఇంకా ఉన్నాయి, నేను దాన్ని వదిలించుకోవడం అసాధ్యము. ఎందుకంటే అది ప్రయత్నం చేయట్లా. మనలో చాలామంది ఇటువంటి బంధకాలు 1947లోనో 1990లోనో ఎప్పుడో ఎదుర్కొన్న సమస్యను బట్టి ఆ బంధకాల్లోనే ఇంకా ఉంటున్నావు. ఇదిగో నీ బంధకాలు పెద్దవవచ్చు, నీ బంధకాలు గొప్పవై ఉండొచ్చు, భయంకరమైనవి ఉండొచ్చు, కానీ నా పరలోకపు తండ్రి ఎప్పుడైతే వచ్చి అయ్యా నాకు విమోచన కావాలి అని అడుగుతారో, అడిగిన తోడనే విజయాన్ని ఇచ్చి బంధకాలన్నీ తెంపే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. సమస్య ఏంటంటే నాకు ఇంకా ఉంది ఏమీ లేదురా. దేవుడు ఎప్పుడో తెంచేశాడు. ఆమేన్. దేవుడు తెంచేసిన బంధకాలని ఇంకా భుజాన్ని వేసుకొని తిరగమాకు. దేవుడు నీ జీవితంలో ఆ బంధకాలని పూర్తిగా తెంచివేశాడు. ఈ సువార్త ఆవిడ ఏం చేసిందంటే, 2 విషయాలు చెప్పి నేను ముగింపులోకి తీసుకువెళ్తాను. ఆవిడ వినింది సువార్త. ఏం సువార్త అంటే, యేసు ప్రభు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడంట, అద్భుత కార్యాలు చేస్తున్నాడంట, ఆయన ఈ మార్గము గుండా వెళ్తున్నాడు. సువార్త పురోవృద్ధిని అంటే ప్రోగ్రెస్ని, ప్రగతిని సాధించేది. సువార్త వినటం కాదు, అది లోపలికి విన్నప్పుడు, మనలోకి వెళ్ళినప్పుడు అది ప్రోగ్రెస్లోకి అంటే ముందుకి ప్రగతి సాధించేదిగా ఉంటుంది. కానీ ఊళ్ళో ఉన్న వచ్చిందిలే అమ్మ మీ ఆయనకే ప్రమోషన్ అని అనుకోవడానికి ఒక్క మాట చెవిలో పడితే చాలు, ఇంకా దోపి గొడవకి వెళ్తాం. ఏంటంటే నువ్వు అంటే కావాలంటే నన్ను అంటే ఇళ్ళ మధ్యలో గొడవలు ఇలానే చదివి ఓ పెట్ట కోడి పెట్ట మీ ఆయనకే వచ్చింది ప్రమోషన్ అని అంటే చాలు, ఇంక వీళ్ళిద్దరికి అర్థమవుద్ది. ఎందుకంటే పక్కింటి ఆవిడ వాళ్ళ హస్బెండ్కి ప్రమోషన్ వచ్చింది, అయితే డైరెక్ట్గా అంటే నన్ను అన్నావని కోపం వచ్చొద్దని ఏమి అనుద్ది, ఏమనంటే కోడి మీద పెట్టి, అంతే కదా. అంతేగా అంటే ఇదో సమస్య, ఈయనతో అన్ని సమస్యతో కూడిన ప్రశ్నలు అడుగుతున్నాడు ఈయన. ఇంకోసారి పిలవమాకండి. మనలో చాలామందికి ఎదుటి వారికి ఏదైనా కలిగిందంటే కష్టంగా ఉంటుంది, కానీ నీ జీవితంలో దేవుడు ఆ కార్యం చెయ్యాలని అడగటంలో విఫలమవుతున్నావేమో ఒకసారి పరిశీలించుకోవడం అన్నిటికన్నా ప్రాముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త మనలోకి వెళ్ళినప్పుడు అది ప్రగతిని సాధించేదిగా ఉండాలి. దాన్ని పోషించినప్పుడే అది ప్రగతిని సాధిస్తుంది. పురోభివృద్ధి చెందాలంటే ఆ సువార్త మనలోకి వెళ్ళాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడొద్దు, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 26 వరకున్న వచనాల్లో ఒక భయంకరమైన గాథ రాయబడి ఉంది. అక్కడ బావి దగ్గర యేసు ప్రభువారు ఉంటే ఒక సమరయ స్త్రీ వచ్చింది. అక్కడ ఉన్న సిచ్యువేషను, ఆయన అన్నాడు, అమ్మా ఇన్ని కష్టాలు ఎందుకమ్మా, నీకు అసలు ఎప్పుడు
ఇబ్బంది లేకుండా పర్మనెంట్ వాటర్ సప్లై నీకు ఇస్తానని ఆయన అనగానే అమ్మయ్యా అని అయ్యా ఇవ్వయ్యా అంటే వెళ్ళి మీ ఆయన తీసుకురా అన్నాడు ఆయన. ఈయనతో వచ్చిన సమస్య ఏంటి, నీ అన్నీ తెలిసినా అడుగుతాడు. ఇదే బాధ. పాస్టర్ గారు కూడా అంతే చాలాసార్లు. మీ పాస్టర్ గారి గురించి నాకు ఆ విషయం తెలియదు కానీ మా ఇంట్లో మటుకు ఎరా ఏం చేసావని అడుగుతారు. తెలుసు కదా, తెలిసిన తర్వాత పనిష్మెంట్ ఇచ్చేస్తే అయిపోద్ది. ఇది అడగటం ఎందుకు, అడిగి మళ్ళీ నేను దాంట్లో ఇది తెలిసి ఉంటుందా అంటే నిన్నటిదా మొన్నటిదా అంటే మొన్న ఏం చేసావురా అంటారు. మీ మీద చెప్పట్లే, నా మీద నేను చెప్పు. నేను ఎప్పుడు అలాంటి పనులు చేయలే, దేవుడి కృపను బట్టి. హల్లెలూయా హల్లెలూయా. నేను మా నాన్నగారు చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, నిజంగా ఒక స్నేహితులుగా. అటువంటి మెచ్యూరిటీతో కూడిన తండ్రి నేను కలిగి ఉండడం గొప్ప ధన్యత. హల్లెలూయా. ఇలాగ నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే నా తల్లిదండ్రులే కారణం. దేవుని యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశం, ఆయన అభిషేకం అయితే ప్రప్రథమంగా. రెండవది నిశ్చయంగా ఎటువంటి అనుమానం లేకుండా నేను చెప్పగలిగింది, నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు, నన్ను బలపరిచారు, నన్ను గైడ్ చేశారు. అందుకే నేను ఇక్కడ నిలబడగలిగాను. హల్లెలూయా. నిరంతరం ప్రోత్సహిస్తూ. ఎందుకంటే 10 మంది అంటారు కదా, 10 మంది కాదు, 2 మనుషులు ఉంటేనే నోట్లోంచి మాట రాదు నాకు. ఎంతమంది? 2 మనుషులు ఉంటేనే నోట్లోంచి మాట రాదు. ఇంకా చెప్పాలంటే ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే సహజంగా తల్లిదండ్రులకు ఉన్న చెడ్డ అలవాటు కాదు, మంచి అలవాటు ఏంటంటే, చిన్న నువ్వు ప్రార్థన చేయరా అంటారు. ఇప్పుడు ఇంటికి ఎవరో వచ్చారు, ఆయన ముందు నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఎలా ఉండిద్దో అని వెంటనే, అంటే పాస్టర్ పిల్లలకి ఇలాంటి జ్ఞానం చాలా ఎక్కువ. ఇంటికి ఎవరు వచ్చారు, ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాము, నన్ను ప్రార్థన చేయమంటారు, ఇన్ని సమస్యలు మనకి ఎందుకని వెళ్ళి బాత్రూంలో కూర్చుంటాం. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్ అనరా? మీరు ఆమెన్ అంటేనే గడి తీసుకొని బయటకు వచ్చేది. అలాగా ఒకళ్ళిద్దరు ఉంటేనే మాట్లాడడానికి గజగజ ఉనికిపోయే నేను దేవుని అభిషేకాన్ని పొందుకున్నాక, ఆయన పిలుపును పొందుకున్నాక ఎక్కడికైనా వెళ్ళడానికి ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి సంఘాల మధ్యలో ఉండి ఇలాంటి అనుభవం కలిగిన వ్యక్తుల ముందు, దైవ సేవకుల ముందు మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం ఏంటంటే పరలోకమందున్న తండ్రి యొక్క అభిషేకము, ఇహలోక తండ్రి యొక్క ప్రోత్సాహం. హల్లెలూయా హల్లెలూయా. సువార్త మనలోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఆవిడని అడిగారు, అమ్మ నీకు పర్మనెంట్ వాటర్ సప్లై ఇస్తానంటే ఆయన ఉన్న చోట ఉండకుండా ఇచ్చేసి ఉంటే ఆ చక్కగా వెళ్ళిపోయేది. కానీ ఆయన అన్నాడు, అమ్మా మీ ఆయన తీసుకొని రా అంటే, అయ్యా ఇంట్లో పిల్లలు చెప్పినట్టుగానే అయ్యా నో అంటే ఆయన అన్నాడు. ఇప్పుడున్న ఆయన కూడా పెద్ద సమస్య వచ్చి పడింది. మనలో చాలాసార్లు మనలో ఉన్నదాన్ని ఆయన ముందు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. మనకున్న బంధకాలని ఆయన దగ్గర తెంచుకోవడానికి సిద్ధంగా లేము. ఆయన తెంచడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ నువ్వు ఉంచుకోవడానికి సిద్ధంగా ఉన్నావు. నీ జీవితంలో అటువంటి బంధకాలు తెగాలంటే, నీ జీవితంలో అటువంటి బంధకాలు నీకు లేకుండా పోవాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆయన నిన్ను ఎప్పుడు పిలిచినా, ఎక్కడ పిలిచినా, ఇదిగో ప్రభువా నాకున్న సమస్య ఇది అని ఆయన పాదాల దగ్గర పడడమే నీ జీవితంలో విమోచనకు కారణమవుతుంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుణ్ణి కంపార్ట్మెంటలైజ్ చేయటం అంటే గదులు కట్టి దేవుణ్ణి దాంట్లో ఉంచుతాం. అయ్యా నాకు అన్ని మంచి అలవాట్లే. వెనకటికి ఎవరో దైవ సేవకులు చెప్తే విన్నాను, బాప్తిసం ఇవ్వడానికి ఆయన ముంచుతుంటే చెయ్యి ఒక్కటే బయటికి పెట్టి ముంచమన్నాడంట. దేనికయ్యా ఈ చెయ్యి ముంచుతుంటే ముంచట్లా, రానిట్లా. అయ్యా ఒక్క నిమిషం పాస్టర్ గారి చెయ్యి మొత్తం మునగాలయ్యా అంటే, కాదయ్యా ఒక్క చెయ్యి మటుకు బయటకు ఉండి, ఎందుకంటే అప్పుడప్పుడు మా ఆవిడ మాట వినకపోతే కొద్దిగా వాడాలి, మళ్ళీ బాప్తిసం మొత్తం తీసుకుంటే అది వాడడానికి అంటే ఎగ్జామ్షన్స్ కోరుకుంటాం, అంటే వెసులుబాటు. దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలి, కానీ ఈ ఒక్క విషయంలో దేవుడు ఇదొక్కటి నా గురించి పట్టించుకోకుండా ఉంటే బాగుండు, మనకు మటుకు అన్నీ బాగా జరగాలి, నువ్వు మటుకు ఆయనకి నమ్మకస్తుడిగా ఉండవు. ఆ బంధకాలు నీ జీవితంలో తెగిపోవాలంటే సంపూర్ణ విధేయతతో సంపూర్ణంగా ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆ ఉన్న సమస్తము పటాపంచలైపోవును గాక. ఆమేన్. దేవుణ్ణి ఒక గదికి పరిమితం చేసే వ్యక్తులుగా మనం ఉండకూడదు. సువార్త నిజాయితీతో కూడిందై ఉండాలి. రెండవ విషయం, సువార్తలో నిజాయితీ
ఫలితాన్ని ఇస్తుంది. ఆవిడ ఉన్నట్టుగా పలికినప్పుడు ఆ బంధకాలు ఎలా తెగిపోయాయో ఆ రీతిగా మనలో చాలామంది ఇందాక నేను చెప్పినట్టుగా సంఘానికి వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము. ఈ 40 రోజులు ఆరంభంలో ఈరోజు ఇక్కడ ప్రార్థనకి రాకముందు ఇంట్లోనో లేకపోతే గత వారంలోనో నీ పనిలోనో వ్యాపారంలోనో చదువుల్లోనో ఎక్కడో అనుకున్నావు, ఇదిగో ఈ సంవత్సరం 40 దినాలు నేను ప్రార్థనకి వెళ్ళాల్సిందే, వెళ్ళి మామూలుగా ఉండదు, ఈ 40 దినాలు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, ఎందుకంటే పలానా సమస్య నుంచి నేను విడుదల పొందుకోవాలి, ఈ విషయంలో నేను విజయాన్ని సాధించాలి, ఈ విషయంలో నేను ముందుకు వెళ్ళాలి, ఈ విషయంలో అది సాధించాలి, అది చేయాలి, ఇది చేయాలని లక్ష్యంతో ప్రారంభిస్తున్నావు. కానీ నీలో ఆ నిజాయితీ దేవుణ్ణి ఒక విషయంలో పరిమితం కనుక చేస్తే ఫలితాన్ని సాధించడానికి అవకాశం లేదు. దేవునికి కావాల్సింది సంపూర్ణ విధేయత, సంపూర్ణంగా లోబడే అనుభవం. కానీ మనకి అసంపూర్ణంగా ఉంటే ఇష్టం. దేవునితో సహవాసం కలిగి ఉండడం ప్రాముఖ్యమైతే ఆయనతో సహవాసం మందిరంలో ఉన్నంత వరకే కాదు, మందిరంలోంచి బయటికి వెళ్తున్నప్పుడు ఆయన చేత నింపబడిన వ్యక్తిగా బయట ఆయన స్వారూప్యతను చూపించే వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్న సమస్య లోపల ఉన్నంత వరకే, బయటకు వచ్చి మనలో చాలామంది చెప్తారు ఆ మాట. నేను చాలాసార్లు నాకు కోపం వస్తే నేను ఏం కాదు, చాలామంది కోపంలో నిజాలు ఒప్పుకుంటారు. అదో పందో దున్నపోతా అయి ఉంటాడు. మీరు ఎప్పుడైనా అంటే నా మీద పడేరు. మళ్ళీ నా కోపం వస్తే నేను దేనికి వస్తుంది కోపం అంతా? ఎందుకు వస్తుందంటే దేవుణ్ణి నీ కోపం అనే కంపార్ట్మెంట్లో గదిలో దేవుని కార్యం జరగకుండా నువ్వే అడ్డుకుంటున్నావు. అన్నీ బాగున్నాయా, సినిమాకి అప్పుడప్పుడు వెళ్ళాలనిపిస్తుంది. అంటే దేవుడు నీ జీవితంలో అన్ని కంపార్ట్మెంట్స్, అన్ని గదుల్లో అనుమతించావు, కానీ సినిమా చూడాలన్న అలవాటున్న గది ఉంది చూసావు, దాంట్లోకి మటుకు గట్టిగా గడిపెట్టి దానికి పెద్ద తాళం వేసి దేవా 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 అన్ని గదులనియే, కానీ ఇది మటుకు ఒక్కసారి ఎక్స్క్యూజ్ మీ గాడ్. ఏంటది ఇది? ఎక్స్క్యూజ్ మీ గాడ్ ఏంటి? మనలో చాలామందికి ఎక్స్క్యూజ్ మీలు అడగటం అలవాటు అయిపోతుంది. ఈరోజు నికార్సుగా సువార్త చెప్తున్న సేవకులకి, దైవ సేవకులకి మంచి రోజులు లేవు, అన్నీ బాగుంటాయి. ఇదిగో నీ దుఃఖ దినములు, అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళటమే. నీవు సరిగ్గా ఉండకపోతే దేవుడు నీ తాట తీస్తాడంటే, ఈ పాస్టర్ గారు ప్రసంగం సరిగ్గా చెప్పాల, ఈయనకి 10కి 2 మార్కులే. గ్రేడింగ్ సిస్టమ్, ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తం అయిపోతున్నాయి అనగానే 10కి 10 వెరీ గుడ్, ఈ పాస్టర్ గారు పాస్ అయ్యారు. బైబిల్ ఎప్పుడు అన్నీ సవ్యంగా ఉంటాయి, అన్నీ శుభ్రంగా ఉంటాయి, నీ కష్టాలు లేకుండా బతుకుతావు అనలేదు. కానీ ఒకటి మటుకు వాగ్దానం చేసింది బైబిల్. ఏంటో తెలుసా? నీకు శ్రమ అధికమయ్యే కొలది ఆయన్ని విశ్వసించిన వారికంట కృప అత్యధికమవబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు శ్రమ వైపే చూస్తున్నావు, కష్టం వైపే చూస్తున్నావు, ఇబ్బంది వైపే చూస్తున్నావు, కానీ నీకు ఎంత శ్రమ దేవుడు అనుమతించాడో, నీకు ఎంత కష్టము దేవుడు అనుమతించాడో, నీకు ఎంత నొప్పిని దేవుడు అనుమతించాడో, దానికి మించిన అత్యున్నతమైన ఘనమైన ఆయన కృప నీకు తోడుగా ఇచ్చాడు. హల్లెలూయా. ఆ కృపను చూడవు, నీకు ముక్కెమ్మడ కారుతున్న నీ జలుబులే చూసుకుంటావు. నిజంగా దేవుణ్ణి స్వస్థపరిచే యంత్రాంగంగా మిషన్గా మార్చుకున్నాము చాలాసార్లు క్రైస్తవ లోకంలో. యేసు ప్రభువారు స్వస్థపరుస్తారు, నొప్పిని మాన్పుతారు, ఆర్థిక సమస్యలు తీరుస్తారు. క్లోజ్. కొత్త కారు కొనుక్కోవడానికి అవకాశం, కొత్త ఇల్లు కట్టుకోవడానికి అవకాశం, అంటే మనకి లక్కీ డ్రా లాంటివి అయితే బాగా నచ్చుతాయి. కానీ ఆయన వచ్చింది దేనికో తెలుసా? ఆయన ఈ లోకానికి రావడానికి కారణం నీకు కొత్త కారు కొనిపెట్టడానికో, కొత్త బండి కొనిపెట్టడానికో, కొత్త ఇల్లు ఇవ్వడానికో, మంచి పొలం ఇవ్వడానికో, యవన ప్రాయంలో ఉంటే మంచి భార్యను ఇవ్వడానికో, మంచి భర్తను ఇవ్వడానికో, పెళ్ళి అయితే నీకు పిల్లల్ని ఇవ్వడానికో, లేదు ముసలోడు అయితే నీకు మంచి పెన్షన్ ఇవ్వడానికో, అది ఇది కాకపోతే ఫ్రీ బస్ ఇవ్వడానికో ఆయన ఈ లోకానికి రాలేదు. కానీ ఆయన
లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? సర్వ మానవాళి పాపముతో కొట్టుమిట్టాడుతుంటే పాపము నుంచి విమోచన ఇవ్వడానికి, పాపపు బంధకాల నుంచి విమోచన దయచేయడానికి, నీకు అటువంటి విమోచన ఇచ్చి నా కుమారుడా కుమార్తె అని పిలిచి నిత్య రాజ్యములో వారసులుగా మార్చుకోవడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. అసలైన సారాంశాన్ని విడిచిపెట్టాము, అవసరం లేని వాటిని పట్టుకుంటున్నాము. ముగింపులోకి వెళ్తుండగా ఈ రాత్రి నిశ్చయంగా దేవుని సన్నిధిలో ఆసక్తిగా చేరి వచ్చిన మీ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అయితే ఇదిగో 12 సంవత్సరాలుగా భయంకరమైన ఇబ్బందితో ఉన్న ఈ స్త్రీ నడుచుకుంటూ వెనకాల జాగ్రత్తగా వెళ్ళి యేసు ప్రభు వారి వెనకాల వస్త్రపు చెంగును ముట్టగానే అక్కడ జరిగిన సంఘటన చెప్పి నేను ముగింపులోకి తీసుకువెళ్తాను. ఆ చెంగు ముట్టుకోగానే యేసు అక్కడే నిలిచి ఆయన వెంటనే అడిగిన ప్రశ్న ఎంత అవివేకం అని అనిపించేలాగా ఉంటుందంటే, నన్ను తాకింది ఎవరని అడిగాడు ఆయన. ఆయన ఈరోజున్న వ్యవస్థ లాగా పోలీస్ ఎస్కార్ట్తోనో పోలీసు కాన్వేతోనో, కాన్వే అంటే సీఎం గారు వెళ్తే ఎలా ఉంటుంది, ముందు 10 జీబులు వెనకాల 10 జీబులు వేసుకొని దాని వెనకాల ఒక అంబులెన్స్ వేసుకొని వెళ్తుంటే ఈలోపు పోలీసులందరూ అటు రోడ్డుకి ఇటు నిలబడి ఎవరు దగ్గరికి రాకుండా ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం అందరూ చుట్టూతో ఉంటారు. యేసు ప్రభు వారు ఆ రోజుల్లో అలాంటి ఫెసిలిటీస్ ఎప్పుడు కోరుకోలేదు. ఆయన ఎప్పుడు పరిచర్య చేయడానికి వచ్చాడు, చేయించుకోవడానికి రాలా. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ జరిగిన తర్వాత అందరు మీద పడుతున్నారు యేసు ప్రభు వారి. అంతా మీద పడుతుంటే ఆయన శిష్యులు అందరు ఉన్నారు, ఆగండి వెళ్ళాలి. ఈయనకేమో ఇంకొక ఆయన ఉన్నాడు, యాయిరు. ఆవిడ కుమార్తె చావడానికి సిద్ధంగా ఉండి ఇంత కష్టంలో ఉంటే ఎప్పుడు వెళ్దామా, యేసు ప్రభు వారిని ఎప్పుడు తీసుకువెళ్దామా అని ఆసక్తితో ఆయన బాధలో ఆయన ఉంటే, ఈ జనసమూహం ఆయన మీద పడుతుంటే, నాతో పాటు ఊహించడం కనుక మీకు సాధ్యమైతే మీ మధ్యలో నుంచి ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో అంతకన్నా దారుణంగా ఉండుంటుంది యేసు ప్రభు వారు వచ్చినప్పుడు. అంతే కదా, ఇంత మందిరంలో మీరు అంతకన్నా పెద్ద సంఖ్యలో నా గిన్నె నిండి పొంగి పొర్లుతుంది అన్నట్టుగా ఆ చివర రోడ్డు మీద దాకా కూర్చున్న దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ఇంకా పెద్ద మందిరం మీకు ఇచ్చును గాక. ఇక్కడ తిరువూరులో 4 బ్రాంచ్లో దేవుడు మందిరాన్ని అనుగ్రహించును గాక. ఆయన కృప ద్వారా తిరువూరులో అతి త్వరలో దేవుడు తన కార్యాన్ని ప్రారంభించును గాక. ఆమేన్. యేసు ప్రభు వారు ఇంత సమూహం మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఎంత కష్టంగా ఉండుంటుందో. ఒక పక్క యాయిరుకున్న సమస్య, అయ్యో నా కుమార్తె అంటే, ఒక పక్క జనసమూహం ఆయన మీద పడుతుంటే ఇవన్నీ చాలదన్నట్టుగా మనసులో ఒక ఆవిడ అనుకుంది ఏమనంటే, నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నా చాలు అనుకుంది. హల్లెలూయా. అనుకున్నది విడిచిపెట్టలేదు, ఆచరణలోకి తీసుకువచ్చి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే అక్కడ రాయబడిన మాటలో ఆమె రక్తధార కట్టెను. హల్లెలూయా. అంటే ఆయన్ని విశ్వాసముతో ఎప్పుడైతే ముట్టుకుందో, ముట్టుకున్న మరుక్షణమే స్వస్థత. సమస్య ఏంటంటే ఆ విశ్వాసం ఇక్కడ లేకపోతే ముట్టుకోవటం కాదు, నువ్వు చించినా రాదు. నేను ఎత్తి మీద చేయి పెట్టి ఎంత తోమినా రాదు. చీపిరి కట్ట తీసుకొని బాధితే వచ్చేది నొప్పే, విడుదల కాదు. నీకు రావాల్సిన విడుదల ఎలా ప్రారంభం అవ్వాలంటే, నీలో ఆ విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో, ఆయన్ని ఎప్పుడైతే విశ్వాసం ఉంటే సరిపోదు, ఆయన్ని తాకే అనుభవం కావాలి నీలో. అయ్యో నా దగ్గర విశ్వాసం కింటాల కొద్దీ ఉంది, కింటాల కొద్దీ ఉన్నా ఓవర్ స్టాక్ అయ్యి ఇబ్బంది పడతావు. కానీ నీకున్న విశ్వాసం నీ దగ్గర ఉంచుకోవడం కాదు, విశ్వాసం నీలోకి వస్తే నువ్వు వెళ్ళి ఆయన్ని తాకితే అందులో కార్యం జరిగించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆవిడ వెళ్ళి ఎప్పుడైతే తాగిందో, ఆ తాకగానే ఆయనలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళి ఈవిడలో రక్తధార కట్టబడింది. ఆవిడ స్వస్థత పొందుకుంది. వెంటనే ఆవిడకి అర్థమైంది, అమ్మో అనుకుంది. కానీ యేసు ప్రభు వారు అక్కడే నిలిచి నన్ను ఎవరు తాకారనగానే ఎవరైనా చెప్తాం, నవ్వుతాం. ఏమనంటే, అయ్యా నాకు తెలిసి పేతురు అయి ఉండొచ్చు. అక్కడ ఉన్న జనసమూహంలో ఏంటి యేసు ప్రభు ఇలాంటి జోకులు వేస్తావు, ఇంత హడావిడి మధ్యలో మనం వెళ్ళాలైతేను నన్ను ఎవరు తాకారంటే, ఇదిగో బహుజన సమూహం నీ మీద పడుతుంటే నన్ను ఎవరు ముట్టుకున్నారని అడుగుతావేంటయ్యా అంటే,
అందరూ ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఒక వ్యక్తి మటుకు సంపూర్ణమైన విశ్వాసముతో ఆయన్ని ఎప్పుడైతే తాగిందో ఆయనలో నుంచి ప్రభావం బయటకు వెళ్ళి ఆవిడను స్వస్థపరిచింది. హల్లెలూయా. మనలో ఉన్న సమస్య ఏంటంటే ఆయన్ని తాకుతున్నాము, నీలో ఉన్న విశ్వాసం ఏది? నా ఆవేదన ఇందాక నుంచి చెప్తున్న మాట ఇదే. ఆయనలో శక్తి ప్రభావం సమృద్ధిగా ఉంది. ఇదిగో బహుజన సమూహం తాకుతున్నారు, ముట్టుకుంటున్నారు, మీద పడుతున్నారు, తగులుతున్నారు, రాసుకుంటూ వెళ్తున్నారు, కానీ ఒక వ్యక్తి మటుకు సంపూర్ణమైన విశ్వాసముతో నేను ఆయన్ని తాకితే చాలనుకుంది. అయితే ఆ తాకడంలో సంపూర్ణమైన విశ్వాసంతో ఎప్పుడైతే తాకిందో ఆయనలో నుంచి ప్రభావం బయటికి వచ్చిందే. ఈ రాత్రి నేను చెప్పడానికి ఇష్టపడుతుంది ఏంటంటే, నీకు విశ్వాసం ఉండొచ్చు, ఒకవేళ అవిశ్వాసముతో నువ్వు ఉన్నట్లయితే ఇదిగో ఆయనలో ప్రభావం తక్కువగా లేదు, ఆయనలో ప్రభావం అత్యధికంగా ఉంది. ఆయన నీ మధ్యలో నుంచి వెళ్తున్నాడు, నీ మధ్యలో ఉన్నాడు, కానీ అనేక సార్లు అవిశ్వాసంతో వస్తున్నావు, పోతున్నావు, వాక్యం చదువుతున్నావు, వెళ్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, 40 రోజులు వస్తున్నావు, మొక్కుబడి తీర్చుకుంటున్నావు, కానీ విశ్వాసముతో తాకడం అన్నిటికన్నా ప్రాముఖ్యం. చప్పట్లు కొడుతూ ఆయన కనబడదు. విశ్వాసముతో ఆయన తాకగలుగుతున్నావా? మీద పడుతున్నారు అందరూ, కానీ అందరికీ స్వస్థత రాలేదు. చుట్టూతా చేరారు అందరూ, వారికి స్వస్థత రాలేదు. కానీ ఒక్క స్త్రీ మటుకు ఎవ్వరికి కనపడకుండా ముందుకొచ్చి చెప్పుకోలేని సమస్యతో సతమతమవుతున్న ఈ వ్యక్తి వెనకాల నుంచి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుందే. ముట్టుకున్న తోడనే ఆయనలో నుంచి ప్రభావం బయటకు వెళ్ళి ఆవిడని స్వస్థపరిచిన రీతిగా ఈ రాత్రి ఆయన నీ మధ్యలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. అయితే విశ్వాసముతో తాకుతున్నావా? విశ్వాసముతో తాకడానికి ఇష్టపడుతున్నావా? నా దగ్గర చెప్పడానికి ఇంకా సందేశం ఉంది, కానీ ఇప్పుడు నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఇదే సరైన సమయం. ఈ 40 దినాలు ప్రారంభం దినములోనే దేవుడు మన విశ్వాసాన్ని సరి చేయబోతున్నాడు. నీకు అరకొర విశ్వాసముతో నువ్వు చేస్తున్న పోరాటంలో విజయం పొందుకోలేవు. లేచి నిలబడదామా? ఒక ఇంత తీవ్రత కలిగిన హృదయంతో బైబిల్ సర్దే సమయం కాదు ఇది. లేచి నిలబడదాం. వెంటనే లేచి నిలబడి, ఇదిగో ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన విషయాన్ని బట్టి నీ దగ్గరే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, కానీ నువ్వు ఆయన విశ్వాసముతో తాకుతున్నావా? 2 చేతులు ఎత్తుదాం, నోరు విప్పి, దేవా ఇదిగో నీ దాసుడు చెప్పినట్టుగా నాలో సంపూర్ణమైన విశ్వాసం, ఎలాంటి అవిశ్వాసము కలగకుండా నువ్వు మా మధ్యలో ఉన్నావు, మాతో ఉన్నావు, నిన్ను వెంబడిస్తున్నాము, కానీ ఒక్కసారి విశ్వాసముతో తాకే అనుభవం నాకు దయచే ప్రభు అని అడుగుతావా? స్వరమెత్తుదాం. ప్రతి ఒక్కరు నోరు తెరుద్దాం. ఇదిగో విశ్వసించి అడుగుతావా? మరొకసారి 2 చేతులు ఎత్తి, దేవా ఓ యేసయ్యా, నీ కార్యము జరగాలంటే అయ్యా నాలో ఎక్కడో అవిశ్వాసం వస్తుంది. సంపూర్ణమైన విశ్వాసముతో నేను తాకాలి. సంపూర్ణమైన విశ్వాసముతో నన్ను బలపరిచయ్యా. ఆ స్త్రీ ఎప్పుడైతే విశ్వాసముతో తాకిందో ఆయనలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది. విశ్వసించి 2 చేతులు ఎత్తి అడుగు. ఇదిగో ఈ 40 దినాలు ప్రారంభము దినములోనే మనకు కావాల్సిన పోరాటాల మధ్యలో ఆయన కృప కోసం అడుగుతావా? ఇదిగో ఆయన గంభీరమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఎవరు చేయగలరంటే యేసయ్యా నీవు మాత్రమే. నూతన కార్యములు ఘనమైన కార్యములు. యేసయ్యా అడుగు. ఆశ్చర్య కార్యములు మా జీవితాల్లో, అంతులేని కార్యములు. ప్రార్థన పూర్వకంగా అడుగు. యేసయ్యా ఈ 40 దినాలు ముగింపు సభ కల్లా నూతన కార్యములు. స్వరమెత్తు బిగ్గరగా. ఘనమైన కార్యములు అడుగుతున్నావా? ఆశ్చర్య కార్యములు,
అంతులేని కార్యములు యేసయ్యా నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. గత కాలమంతయు కాచినావు యేసయ్యా. అందరం చప్పట్లు కొట్టి పాడదాం. నీ కృపను నాపై చూపి నడిపించినావయ్యా, కాలమంతయు కాచినావు యేసయ్యా, నీ కృపను నాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని నోరు విప్పి అడుగు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. ఎవరు? నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. మనుష్యుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. మనుష్యుని పాపము నుండి నీ వ్యసనం ఏదైతే ఉందో ఈ రాత్రి ఆయన మాత్రమే విమోచించగలడు. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవేసయ్యా. కలిసి పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశలను కలిగించి అభిషేకించావు. నీ పితరుల శాపముతో కొట్టుమిట్టాడుతున్నావా? ఆయన అభిషేకముతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. విశ్వాసముతో ఈ రాత్రి అడుగుదా. మరొకసారి పితరుల శాపము నుండి అద్భుతముగా విడిపించి ఆశలను కలిగించి వేయి తరముల వరకు కృప చూపించు నడిపించు దైవం నీవేసయ్యా. వేయి తరముల వరకు కృప చూపించు నడిపించు దైవం నీవేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే. విశ్వాసంతో చెప్తారా మాట? నీవు మాత్రమే నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, 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 నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే